జ్యోతిష పాఠమునకు మీ అందరికీ స్వాగతం. గత వారం సంతానానికి సంబంధించి ఉపోద్ఘాతాన్ని మనం చూసాం. సంతానం అనేటప్పటికీ వచ్చేటటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయో కూడా మనం గత వారం చూసాం. నాకు సంతానం యోగం ఉందా? నాకు సంతానం ఎప్పుడు కలుగుతుంది? ఒకవేళ ద్వితీయ సంతానం, రెండవ సంతానం అవకాశం ఉందా? తర్వాత పుట్టినటువంటి సంతానం నేను చెప్పిన మాట వింటారా? నాతో అఫెక్షన్ బాగుంటుందా? తర్వాత వృద్ధాప్యంలో నన్ను మా పిల్లలు చూసుకుంటారా? ఈ విధమైనటువంటి ప్రశ్నలు వస్తాయి. మొదటి ప్రశ్న సంతానం ఎప్పుడు కలుగుతుందని, సంతానం కలిగిన తర్వాత వచ్చే ప్రశ్న నా సంతానం నన్ను సరిగ్గా పట్టించుకుంటుందా లేదా చూస్తుందా? ఈ రెండు ప్రశ్నలే మనిషికి ఉంటాయి. తర్వాత ఇంకా అనవసరమైన ప్రశ్నలు ఉన్నాయి. పురుష సంతానం కలుగుతుందా, స్త్రీ సంతానం కలుగుతుందా, ఎలా కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది? ఇలాంటివి కొన్ని శాస్త్రానికి సంబంధం లేని కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. కానీ శాస్త్రానికి వచ్చేటప్పటికి రెండే ప్రశ్నలు: సంతానం కలుగుతుందా, ఆ సంతానం సత్పుత్రుడు అంటే చెప్పిన మాట వినేవాడై ఉంటాడా? ఈ రెండే వ్యాలిడ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మనం మరొకసారి అధ్యయనం చేస్తూ వెళ్దాం. సో ఈ యొక్క సంతానం విషయానికి వచ్చేటప్పటికి గత వారంలో మనం చూసాం, సంతానానికి పంచమ స్థానం చూస్తాం. ఆ పంచమ స్థానం అనేది సంతానంతో పాటుగా పూర్వజన్మ పుణ్యము, మనిషికి ఉన్నటువంటి వివేక ప్రజ్ఞ, తర్వాత ఇష్టమైనది కోరుకున్నాం అనుకోండి, ఆ సిద్ధి కలుగుతుందా లేదా, తర్వాత ఉన్నత చదువులు కావాలంటే బుద్ధి కూడా ఉన్నతంగా ఉండాలి, వివేకం ఉండాలి. సో దానికి హైయర్ ఎడ్యుకేషన్ కూడా మనం పంచమ స్థానాన్ని చూసాం. వీటి గురించి మనం గత వారం చూసాం. తర్వాత సత్సంతానం గురించి చూసాం. సో సంతానం అనేది 5 రకాల సంతానంగా ఉంటాయి: రుణ సంబంధీ పుత్రుడు, రిపుపుత్రుడు, ఉదాసీన పుత్రుడు, ప్రియపుత్రుడు, సత్పుత్రుడు. వీటి గురించి మనం గత వారం పాఠంలో చూసాం. ఇవన్నీ ఎందుకు అవసరం అవుతాయంటే, సంతానం యొక్క ఉద్దేశం, సంతానం కలగకపోతే ఏమవుతుంది అనే దానికి కూడా ఇదే ఆన్సర్ చెప్తుంది. దాన్ని కూడా మనం చూద్దాం. తర్వాత మనం చెప్పినటువంటి పాఠాల్లో విద్య, ఉద్యోగం, వివాహం, ధన సంపాదన, తర్వాత వచ్చే ఇంకొన్ని ఫీచర్స్ అన్నీ కూడా కేంద్ర స్థానానికి సంబంధం కలిగి ఉంటాయి. కేంద్ర స్థానం ఏం చెబుతుంది? మనిషి కోరుకునేది, లభించేది, ఏదైతే మనిషి కోరుకుంటాడో అవన్నీ కేంద్ర స్థానానికి సంబంధించినవి. ఏదైతే మనిషి కోరుకోడో అది దుష్ట స్థానానికి సంబంధించి. మనిషి ఏం కోరుకుంటాడు? సుఖం కావాలి, దుఃఖం వద్దు. సుఖం కావాలి అంటే సుఖం ఏ హౌసెస్ ఇస్తాయి? కేంద్ర స్థానాలు ఇస్తాయి. దుఃఖం వద్దు అంటే దుఃఖం ఇచ్చే హౌసెస్ ఏంటి? 6, 8, 12. ఇంకా ప్రాచీన కాలంలో మనిషి ఆత్మానందాన్ని కోరుకునేవాడు. నిజంగా ఇక్కడ లౌకిక ప్రపంచంలో కూడా మనిషి ఆత్మానందాన్ని కోరుకుంటాడు, కానీ అటువైపులుగా అడుగులు వేయడంతే. సో అలా ఆత్మానందం, సంతృప్తి, జీవితానికి ఒక పరమార్థం, సంతోషం, ఇవన్నీ కూడా జ్ఞానం వల్లనో పూర్వజన్మ పుణ్యం వల్లనో మనిషి యొక్క ఉన్నతమైనటువంటి బుద్ధి, మనసుల వల్ల వస్తాయి. అవి త్రికోణ స్థానాలు సూచిస్తాయి. ఈ సంతానం అనేది ఈ కోవకు చెందింది. ఇది కేంద్ర స్థానానికి సంబంధించింది కాదు, లౌకికంగా అపేక్షించేది కాదు. మరి అందరూ సంతానాన్ని కోరుకుంటారు కదండి అనొచ్చు. సంతానాన్ని కోరుకునేది శాస్త్ర దృష్టిలో వేరే ఉంటుంది, లౌకిక దృష్టిలో ఇవాళ మనం సంతానం కోరుకునేది వేరే విషయానికి. మనం గత వారంలో చెప్పుకున్నాం కదా. ఇక్కడే ఒక చిన్న అంతరార్థం మిగిలి ఉంటుంది. సో అది కూడా చూద్దాం. సో సంతానానికి సంబంధించి యోగం గురించి చూసాం కదా లాస్ట్ క్లాస్. తర్వాత దాన్ని ఇంకోసారి చూద్దాం. సంతానము, యోగము, మనం ఈ సూత్రాన్ని అన్నిటికీ మనం ఫాలో అవుతున్నాం. విద్య, ఉద్యోగ, వివాహ, సంతానం అన్నిటికీ కూడా సూత్రం ఇదే. ఇక్కడ అనలైజ్ చేసేటప్పుడు మనం 2 పద్ధతులు వాడతాం. మీరు స్థూలంగా, బాహ్యంగా చూడాలంటే ఈ సూత్రాలు చాలండి. సంతాన స్థానబలం ఉందా లేదా,
కారక బలం ఉందా లేదా, ఆధిపత్య బలం ఉందా లేదా, మినిమం డీటెయిల్స్ స్థూలంగా బ్రీఫ్గా తెలుసుకోవాలంటే ఇచ్చారు. లేదండి నేను లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నాను, కొద్దిగా డీప్గా ఇన్డెప్త్ చూడాలనుకోండి, దానికి దీంతో పాటుగా కొన్ని సూత్రాలు కూడా ఉంటాయి. అప్పుడప్పుడు చాలామంది అడుగుతుంటారు, ఒక గ్రహం అండి, ఈ గ్రహంతో కలిసి ఈ ఇంట్లో ఉంటే ఏమవుతుంది, ఆ గ్రహం వక్రీ అయి ఉంటే ఏమవుతుంది, ఆ వక్రీ అయ్యి స్వక్షేత్రంలో ఉంటే ఏమవుతుంది, తర్వాత అస్తంగతమై త్రికోణ స్థానంలో ఉంటే ఏమవుతుంది, కేంద్ర స్థానంలో ఉంటే ఏమవుతుంది. ఇది ఇన్డెప్త్గా వెళ్ళడం. వీటికి కొన్ని సూత్రాలు ఉంటాయి. బృహత్ జాతకంలోను, బృహత్ పరాశర హోరశాస్త్రంలో కొన్ని సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాలను బైహార్ట్ అనేది చేయాలి, లేదా ఆ సూత్రాల వెనుక ఉన్నటువంటి భావం ఏదైతే ఉంటుందో దాన్నైనా మనం తలలో పెట్టుకోవాలి. ఇది పెట్టుకోకుండా మనం ఆన్సర్ చెప్పలేం. ఇప్పుడు మనదంతా కూడా జ్యోతిష్యాన్ని బైహార్ట్ చేసి తలలో పెట్టుకునేటటువంటి ఏజు కాదు. అలాంటి ఒక పరిస్థితుల్లో కూడా అలాంటి సిద్ధాంతం మనం లేము. ఇప్పుడు మనం ప్రొఫెషనల్గా ఏమి అధ్యయనం చేయట్లేదు, అవేర్నెస్ కోసం మనం చేస్తున్నాం. ఇంకా అలా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే డీప్గా అనలైజ్ చేయొచ్చు, తప్పేం లేదు. కానీ దానికి మినిమం బ్రీఫ్తో పాటు కొద్దిగా సూత్రాలను కూడా కొద్దిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఆ సూత్రాలు తెలియదు అనుకోండి, మీరు గుర్తుపట్టలేదు, లేదా అట్లీస్ట్ భావార్థమైన తెలియాలి. సో శ్లోకం అనేది కంఠాపాఠం చేయకపోయినా అట్లీస్ట్ ఏ గ్రహంతో ఉంటే ఏమవుతుంది అనేది భావార్థం అనేది మనకు తెలియాలి. వాటి కారకత్వాల ద్వారా మనము దాన్ని సరిచూసుకొని ఊహించే స్థితిలో మనం ఉండాలి. అలా లేనప్పుడు మనం సింపుల్గా బ్రీఫ్గా చూడాలంటే స్థాన బలము, కారక బలము, ఆధిపత్య బలం చాలు. ఇక స్థానబలం ఏం సూచిస్తుంది? ఆరోగ్యాన్ని సూచిస్తుంది. అబ్బాయి, అమ్మాయి సంతానం కలగాలంటే ఏం చేయాలి? సంతానం కలగాలంటే ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం అంటేనే మనకేం గుర్తొస్తుంది? శారీరకమైనటువంటి ఆరోగ్యం అని మనం అనుకుంటాం. అది లగ్నం కూడా సూచిస్తుంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఆరోగ్యం దేన్ని సూచిస్తుందంటే మనిషికి సంతానం కలగడానికి కావలసినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, జనరేటివ్ ఆర్గాన్స్ అంటాం, అవి బాగుండాలి. రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఆరోగ్యవంతంగా ఉండాలి. మనం శరీరం చాలా దృఢంగా ఉంటుంది, చూస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. కానీ సంతానానికి సంబంధించినటువంటి బీజం కానీ క్షేత్రం కానీ లోపభూయిష్టంగా ఉన్న దోషాలు ఉన్నా కూడా సంతానం కలగదు. కాబట్టి ఈ యొక్క సంతాన స్థాన బలం అనేది చాలా ముఖ్యం. ఇక కారక బలం అంటారా, అది ఇవాల్టి సమాజానికి అంత ముఖ్యమేం కాదు. అది ఎప్పుడు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దాని అవసరం ఏర్పడుతుంది. పిల్లలపైన, పెద్దలపైన కొద్దిగా భవబంధాలు, మోహాలు తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి అంతే. అది ఎవరైనా సరే సంతానం నేను చెప్పిన మాట వినను, అయితే నాకు సంతానం వద్దని ఎవరైనా అంటారా? ఎవరు అనరు. నాకు సంతానం కావాలి, నా చెప్పిన మాట విన్నా వినకపోయినా నాకు సంతానం కావాలి అనేటటువంటి ఏజ్లో ఉన్నాం మనం. కాబట్టి ఇక ప్రత్యేకంగా వాత్సల్యం ఉంటుందా లేదా అనే ప్రశ్నకి శాంక్టిటీ ఉండదు, అవసరము ఉండదు. తర్వాత సంతాన ఆధిపత్య బలము, ఇది యోగాన్ని సూచిస్తుంది. యోగం అంటే ఏంటి? పూర్వజన్మ పుణ్యము. ఒకటి మనం బాగా చదువుకోవాలనుకోండి, ఏం కావాలి? మొదట మనం కాలేజీకో స్కూలుకో చేరడానికి కావాల్సినటువంటి డబ్బు ఉండాలి. అమ్మా నాన్న చేర్పించాలంటే వాళ్ళకి డబ్బు, ఆర్థిక పరిస్థితులు బాగుండాలిగా. బాగుంటే మీరు చదువుకోగలరు. సో మీరు డబ్బు కట్టి, ఫీజు కట్టి స్కూల్కి వెళ్ళిపోయినంత మాత్రం మీరు చదవలేరు. అచ్చట మీరు ఆరోగ్యంగానూ ఉండాలి, మీరు ప్రయత్నం కూడా చేయాలి. కానీ బేసిక్ ఏంటి? బేసిక్ మీరు చేరాలి, మీకు అవకాశం అనేది కావాలి కదా. ఆ అవకాశం అనేది ఏం సూచిస్తుందంటే ఆధిపత్య బలం సూచిస్తుంది. మనకు పుణ్యం ఉండాలి. ఆ పుణ్యం లేదనుకోండి, మీకు సంతాన యోగం ఉండదు. కొంతమందికి సంతాన యోగం ఉంటుంది కానీ పిల్లలు ఉండరు. ఇది కొన్ని ఎక్స్ట్రీమ్ క్వశ్చన్స్ అన్నమాట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సంతానం అంటే ఏంటి, కలగడము కలగకపోవడం అంటే ఏంటి. మనం కొద్దిగా లౌకిక విషయానికి వెళ్దాం. చాలామంది సంతానం గురించి పరితపిస్తారు. దేనికండి? సంతానం లేదు, ఇంకా కాలేదు, ఎప్పుడు కలుగుతుంది, ఇది ఎందుకోసం అడుగుతున్నారు? ఒకటి మీరు ఆలోచించాలి.
సంతానం ఎందుకోసం కావాలి అంటే శాస్త్రం చెప్పే రూట్ ఏంటంటే మీ యొక్క ఏదైతే సాధనలు ఉన్నాయో గృహస్థాశ్రమ ధర్మం ఏం చెప్తుందో ఆ గృహస్థాశ్రమ ధర్మానికి ఖచ్చితంగా సంతానం కావాలి అని చెప్తుంది. తర్వాత కుమారుడు ఎందుకు? పుర్నామ నరకం నుంచి తప్పించువాడు కొడుకు, పుత్రుడు. అక్కడ పుత్రుడు అంటే స్త్రీ కూడా వస్తుందండి. చాలామంది దాన్ని డిస్క్రిమినేషన్ చేసి పుత్రుడు అంటే ఇదేదో జెండర్ కాబట్టి పుత్రుడు అంటే మేలు కాబట్టి కొడుకే ఉండాలనేది వచ్చేసింది. కానీ శాస్త్రం ఎప్పుడు కూడా సంతానం అన్న పుత్రుడు అన్న స్పెషల్గా ఏమొస్తుందంటే స్త్రీలు కూడా వస్తుందండి. పర్టికులర్గా జెండర్ గురించి మాట్లాడేటప్పుడు మాత్రం పుత్రుడు అంటే మేల్ అని అర్థం. అక్కడ జెండర్ గురించి మాట్లాడట్లేదు అన్నప్పుడు అది పుత్రుడు అంటే సంతానం కిందికే వస్తుంది. పురుషుడు అంటే ఏంటి? ఇప్పుడు భగవంతుడు మనం పురుషుడు అంటాం. పురుషుడు అంటే ఇంకో అర్థం ఏమొస్తుందంటే మనిషిని కూడా పురుషుడు అంటాం. అంటే స్త్రీలండి దాంట్లోనే వస్తుంది. ప్రత్యేకమైన సందర్భంలో ఇద్దరు గురించి మనం బైఫర్కేట్ చేసేటప్పుడు మాత్రమే స్త్రీయా పురుషుడు అని చెప్తాం. నిజంగా పురుషుడు అంటే మనిషి వస్తాడు. ఇంకా ఎక్స్ట్రీమ్ తాత్వికమైన కోణంలో పురుషుడు అంటే పరిపూర్ణమైనటువంటి పురుషుడు ఎవరు? భగవంతుడే. అందుకే పురుష సూక్తంలో కూడా వస్తుంది. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని వస్తుంది. అంటే ఈ సందర్భాన్ని బట్టి మనం తీసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ సంతానం అనేది బాగుండాలంటే మొదట యోగం ఉండాలి. దానికి మనకు త్రికోణ స్థానాలు సూచిస్తాయి. ఇప్పుడు మన సంతానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏది అనే విషయానికి వస్తే మొదటి యోగాన్ని చూద్దాం. చాలామందికి యోగం చూడండి, సంతాన యోగం ఉంటుంది. కొంతమంది ఒక లౌకిక దృష్టిలో మాట్లాడుకుందాము కొత్తసేపు. నేను ఇంతవరకు ఎవ్వరికి ఇబ్బంది పెట్టలేదండి. నేను ఎప్పుడు కూడా మా తండ్రి గారి కాలం నుంచి మేము భగవంతుని ఆరాధిస్తూనే వచ్చాం. సత్యం చెప్తాం, ఎవరికి ఇబ్బంది పెట్టాం. ఉన్న దాంట్లో మేము ఇంకొకరికి సహాయం చేస్తామే కానీ ఇబ్బంది కలిగించాం. ఎలాంటి చెడు అలవాట్లు లేవండి మాకు. అయినా మాకెందుకు సంతానం కలగట్లేదు? సమాజం ఏం చెప్తుంది? ఏదో పాపం చేస్తుంటారు, పూర్వజన్మలో ఏదో పాపం వల్ల మీకు సంతానం కలగలేదు, మీకు అదృష్టం లేదు, భాగ్యం లేదు, ఇలాంటివన్నీ వస్తాయి. సమాజం కొద్దిగా మొరటుగా మాట్లాడినా కూడా కొద్దిగా తెలిసిన వాడు ఏదో యోగం లేదండి, మీకు అంత అదృష్టం లేదండి, ఇలాంటి పదాలు వాడుతుంటారండి. ఇది శాస్త్ర ప్రకారం సమ్మతమైంది కాదు. ఎందుకంటే హత్యలు చేసేవాళ్ళు, పరుల సొమ్మును ఆశించేవారు, ఇబ్బంది పెట్టేవాళ్ళు, సమాజానికి చాలా ఇబ్బందులు కలిగించేవాడు, ఏ విధమైనటువంటి ఆహారపు అలవాట్లు కానీ సరిగా లేనివాడు, దురలవాట్లు ఉన్నవాడు, మద్యపానం సేవించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారుగా. మరి వీళ్ళకి సంతానం ఎలా కలుగుతుంది? మేమైతే దురదృష్టం చేసుకున్నాం. దానికి వీళ్ళేం చెప్తారు? పోయిన జన్మ నుంచి తీసుకొచ్చింది అంతే అండి, ఈ జన్మలో చెప్పట్లేదండి, పోయిన జన్మలో అలా ఉంటుంది, పోయిన జన్మ నుంచి మీరు తీసుకొచ్చింది ఇంతే, ఇలాంటివి మాట్లాడుతుంటారు. అంటే అదృష్టం లేదని ఒకవైపు, మరోవైపు దురదృష్టం కలిగిన వాడికి కూడా. ఎందుకంటే దురదృష్టవంతుడు అంటే ఏంటి? అన్ని రకాల చెడు అలవాట్లు ఉన్నవాడు కూడా పోయిన జన్మ నుంచిగా తీసుకొస్తాడు, పుణ్యం ఏం తీసుకొస్తాడు అతను? ఇలాంటి మాటలు వస్తాయి. సో ఇక్కడ ఒకటి ఆలోచించాలండి, యోగం అంటే ఏంటి? సో యోగం అంటే శాశ్వతమైన సంతోషాన్ని కలిగించేది. మీరు భగవద్గీత ప్రకారం తీసుకున్నారనుకోండి, యోగం అంటే ఏంటి? ప్లాన్ అని అర్థం, తత్వము, శ్రద్ధాత్రయ విభాగ యోగము, ఆ పద్ధతి ఏంటి? పద్ధతి లేదా ప్రాక్టికల్గా చేయబోయేది లేదా డివైన్ ప్లాన్, ఇవన్నీ కూడా యోగం అంట. సమత్వం యోగ ఉచ్యతే అంటారు. అంటే సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఎవడైతే సమానంగా తీసుకోగలడో అతన్ని యోగి అంటారు. ఇక యోగం అంటే ఏంటి? మంచి జరిగినా మన మంచికే, చెడు జరిగినా మన మంచికే అని ఎవరు అనుకుంటారో అతడిని యోగుడు లేదా ఆ పద్ధతిని యోగము అని అంటారు. ఇప్పుడు చూడండి, సంతానం కొంతమంది లేనిగా ఉంటారుగా. సంతానం లేని వాళ్ళకి శాస్త్రం ఎలా చూస్తుంది? సమాజాన్ని కొద్దిగా పక్కకు పెడదాం. శాస్త్రం ఎలా చూస్తుంది? మనం అన్నీ మంచిగా చేసుకున్నాం, జాతకంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు, అయినా సంతానం కలగట్లేదు. భగవంతుడు సంతానం కలిగించకపోవడం కూడా ఒక యోగమే అని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే గృహస్థాశ్రమ ధర్మంలో సంతానము ఖచ్చితంగా ఉండాలి, పితృ రుణం నుంచి విముక్తుడు కావాలి.
పితృరుణం నుంచి విముక్తుడు కావాలంటే సంతానమే కానక్కర్లేదండి. ఎంతోమంది యోగులు వీళ్ళంతా కూడా సంతానం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోకుండా సన్యాసంలో ఉన్న వాళ్ళు కూడా పితృరుణం తీర్చుకున్న వాళ్ళు ఉన్నారు. సంతానమే కలగాలని ఏం లేదు, కానీ సంతానం కలగడం వల్ల ఒక ఈజీ బెనిఫిట్ ఉంది అంతే. అంతేగాని సంతానమే ఫైనల్ కాదు. చాలామంది చెప్తుంటారు కదా, సంతానం లేకపోతే మీ పితృలు రోధిస్తారు, మీ వంశం నాశనం అయిపోతుంది, మీ వంశం ఆగిపోతుంది, ఇలాంటి పెద్ద పెద్ద డైలాగులంతా వాడుతుంటారు. శాస్త్రంలో ఇలా ఉండదండి. సంతానం లేకపోవడం కూడా మంచి ఉంది, చెడు ఉంది, రెండు రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మూల సిద్ధాంతానికి వెళ్దాం. మనకి ఎన్ని రకాల సంతానాలు ఉన్నాయండి? 5 రకాల సంతానాలు ఉన్నాయి. అందులో పాజిటివ్ సైడ్ ఉన్నవి రెండే, ప్రియపుత్రుడు, సత్పుత్రుడు. ఇక నెగిటివ్ సైడ్స్ ఏమున్నాయి? రుణ సంబంధీ పుత్రుడు, రిపుపుత్రుడు, ఉదాసీన పుత్రుడు. ఇప్పుడు ఈ సంతానం ఎక్కడ కలుగుతుంది, దాని బేస్ పైన పుణ్యం చేసుకున్నాడా పాపం చేసుకున్నాడని తెలుస్తుంది. చాలామందికి సంతానాలు ఉంటాయి. రుణ సంబంధీ పుత్రుడు ఉంటాడు, రిపుపుత్రుడు ఉంటాడు, ఉదాసీన పుత్రుడు ఉంటాడు. అప్పుడు వాళ్ళని మీరు భాగ్యవంతుడిని ఎలా చెప్తారు? దురదృష్టవంతుడు అని చెప్పారు. ఎందుకంటే గత జన్మలో ఏదో పాపం చేసుకున్న వాడికి కూడా సంతానం కలుగుతుందండి. ఎక్స్ట్రీమ్ పుణ్యం చేసుకున్న వాడికి కూడా సంతానం కలుగుతుంది, కలగకపోవచ్చు. కొంతమంది సంతానమే కలగదు. అలాంటి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, భగవంతుడు నాకెందుకు సంతానం ఇవ్వలేదంటే, నేను భగవంతుడిని అన్ని చోట్ల చూడాలనుకుంటున్నాను, కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరెవరికి సంతానం ఉందో ఆ సంతానం అంతా నాదే, వసుదైక కుటుంబం, ఈశావాస్యమిదం సర్వం, అందరూ నా వాళ్ళే అనుకున్నప్పుడు ప్రత్యేకంగా నాకు కుమారుడు ఏంటండి? అందరూ నా వాళ్ళే అనుకునేటటువంటి మనస్సు లేని వాళ్లకు పుత్ర వాత్సల్యము, కొద్దిగా మోహం కలిగినటువంటి సంతానం కావాలి. ఇప్పుడు బ్రహ్మదేవుడు తీసుకోండి. బ్రహ్మదేవుడు మొదట ఎవరిని సృష్టించాడు? సనక సనందనాదులను సృష్టించాడు, ఆ నలుగురిని. కానీ వాళ్ళని సృష్టించి ఏం చెప్పాడు? మీరు ఇంక నుంచి మీ సృష్టి కార్యాన్ని విస్తారం చేయండి అయ్యా అన్నాడు. అప్పటికి సంకల్ప సృష్టి ఉండేది, మైథున సృష్టి లేదు. ఫస్ట్ వాళ్ళేమన్నారు? మాకు దానిపైన ఆసక్తి లేదు, మాకు సంతానం పైన ఆసక్తి లేదు, మాకు పరబ్రహ్మాన్ని తెలుసుకోవడమే మాకు ఇంపార్టెంట్, కాబట్టి మేము సంతానం మాకు అక్కర్లేదు అన్నారు. తర్వాత ఎవరిని సృష్టించాడు? కోపంతో భూతగణాలను సృష్టించాడు. అంటే కోపం వచ్చింది అతనికి, సనక సనందనాలు చెప్పిన మాట వినలేదు కాబట్టి కొద్దిగా రౌద్రంగా ఉన్నాడు. ఆ సమయంలో సంకల్ప సృష్టి చేస్తే భూతగణాలు పుట్టాయని భాగవతం చెప్తుంది. తర్వాత ప్రజాపతులు వీళ్ళంతా పుట్టింది మనం చూసాం. కాబట్టి సంతానం లేని వాళ్ళు అభాగ్యులు కాదు. సంతానం లేకపోతే భగవంతుడు మాకు ఏ విధమైనటువంటి భవబంధాలు ఇవ్వలేదు. ఈ లోకంలో ఉన్నటువంటి పిల్లల్ని మా పిల్లలు అనుకుని మేము తరిస్తాము అనే పాయింట్ వచ్చిందనుకోండి, సంతానం ఉన్న వాళ్లకు ఏ విధమైనటువంటి అదృష్టాలు ఏవైతే శాస్త్రం చెబుతుందో పితృరుణం నుంచి విముక్తుడవుతారు చెప్తారు కదా, దానికన్నా 10 times ఎక్కువ వెళుకుంటుంది. ఎందుకంటే లోకంలో ఉన్న అందరి పిల్లల్ని మన పిల్లలు అనుకుంటారు. అది పితృరుణం నుంచి ఇంకా త్వరగా బయట తీసుకొస్తుంది, పితృరుణాన్ని తీర్చుకున్నట్టు అవుతుంది. కానీ అలాంటి బ్రాడ్ మైండ్ కావాలంటే చాలా జ్ఞానం ఉండాలి. అంటే పుణ్యవంతులకు కూడా సంతానం కలగదు. ఎక్స్ట్రీమ్ స్టేట్లో ఉన్న వాళ్ళకి చూడండి, వాళ్ళకు పుట్టిన తర్వాత మీకు మోక్షధర్మపరం విని ఉంటే గుర్తొస్తుంది. దాంట్లోపల మేధావి అనే ఒక పిల్లవాడు ఉంటాడు. ఎడ్యుకేషన్ అయిపోయి ఉంటుంది. నాన్న నా ఎడ్యుకేషన్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి అంటాడు. ఏముంది నాన్న, ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, అంటే మంచి పొజిషన్కి పండితోడు అవ్వాలి, తర్వాత పెళ్లి చేసుకోవాలి, తర్వాత సంతానాన్ని కలగాలన్నాను, తర్వాత వానప్రస్థము, తర్వాత సన్యాసం అంటాడు. ఆ తర్వాత నాన్న ఇవన్నీ చేసేటప్పటికి నేను బతికుంటానని ఏం గ్యారంటీ? నాకు అక్కర్లేదు, నాకు చదువు అయిపోయింది, నాకు ఇప్పుడు డైరెక్ట్గా నేను సన్యాసం తీసుకుంటాను, నాకు సంతానం ఇవన్నీ ఆగేటప్పటికీ నాకు ఎప్పుడు మృత్యు వస్తుందో తెలీదు, కాబట్టి నాకు ఆసక్తి లేనప్పుడు నన్ను ఎందుకు బలవంత పెడతారు అంటాడు. శాస్త్రం కూడా ఇదే చెప్తుంది. మీకు కావాలంటే వీలైనప్పుడు ఒకసారి మేధావి కథను చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా సంతానం కలగాలని లేదండి. శాస్త్రం వైజ్ మీరు చూస్తే లేదు, సమాజం వైజ్ వచ్చింది కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అందరూ అలాగే ఉన్నారు, ఆ సిస్టంతోనే ఉన్నారు. కాబట్టి మనం లోకాల్లో ఉన్నటువంటి పిల్లలందరినీ మన పిల్లలని అనుకోలేం. కాబట్టి ఇడీ సమస్త సృష్టిలో
భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడుగా, కానీ అన్ని చోట్ల ఉన్నటువంటి భగవంతుణ్ణి చూసేటటువంటి కళ్ళు మనకు గట్టిగా ఉన్నాయా? లేదు కదా. అందుకే మనకేం కావాలి? మూర్తి కావాలి, విగ్రహం కావాలి. ఎందుకంటే అన్ని చోట్ల నేను దేవుడు చూడలేను కాబట్టి నాకు విగ్రహం కావాలి. అన్ని చోట్ల భగవంతుని చూసేవాడికి ప్రత్యేకంగా విగ్రహం అవసరం లేదు. నిరాకార నిర్గుణ బ్రహ్మాన్ని కొంతమంది చూస్తుంటారుగా, ఆరాధిస్తుంటారు. ఆ స్టేజ్ అన్నమాట, దట్ ఈస్ వెరీ పీక్ స్టేజ్. అలాగే పుణ్యం చేసుకున్న వాళ్ళకి సంతానం కలుగుతుంది, కలగకపోతుంది, కానీ రెండూ మంచివే. ఇక పాపం చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా సంతానం అవుతుంది. పుణ్యం చేసుకున్న వాళ్ళకి కొన్నిసార్లు కలగకపోవచ్చు. పాపం చేసుకున్నాడు అనుకోండి, ఆ పాపం యొక్క ఫలం ఏదైతే ఉంటుందో ఆ ఫలాన్ని కడుక్కోవాలిగా. పాపం కడుక్కోవాలంటే ఏం చేయాలి? కష్టపడాలి. కష్టపడాలంటే ఏం చేయాలి? పుత్రుడు రూపంలో వస్తాడు. రిపుపుత్రుడు, రుణ సంబంధీ పుత్రుడు, ఉదాసీన పుత్రుడు. వాడి జీవితాన్ని మీరు బాగు చేయడానికే మీరు కంకణం కట్టుకొని భూమిపైన వచ్చిన వాళ్ళు అవుతారు. వచ్చినప్పటి నుంచి మనం ఏం చేస్తాం? పిల్లల కోసమే మనం అన్ని కష్టాలు పడతాం. వాళ్ళ బాగోగుల కోసం. వాళ్ళే మిమ్మల్ని పట్టించుకోరు. వాళ్ళు చక్కగా బాగా చదువుకుంటారు. మీరు తిన్నారా లేదా అనవసరం. నాన్న ఎగ్జామ్ ఫీజు కట్టాలి, కాలేజ్ ఫీజు కట్టాలి, నేను పై చదువులు చదవాలి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, లోన్లు తెచ్చుకో, ఏమైనా చేసుకో. అన్నీ చదువుకొని హ్యాపీగా అమెరికాకి వెళ్ళిపోతాడు, యూకేకి వెళ్ళిపోతాడు, కెనడాకి వెళ్ళిపోతాడు. మనం ఇక్కడే కష్టపడి అంత మన సర్కిల్లో వెతికి వాడికి పెళ్లి చేస్తాం. హ్యాపీగా గ్రీన్ కార్డ్తో వాడు అక్కడే సెటిల్ అవుతాడు. బెయిల్ మీద వచ్చినటువంటి ఎప్పుడో నెలకు ఒకసారి వస్తాడు అమ్మా నాన్న అంటూ. అప్పుడు కూడా వెళ్ళి మురిసిపోతుంటారు, అమ్మా నాన్న నన్ను చూడడానికి వచ్చారు. లేదు, వాళ్ళ పిల్లలకి ఇండియాని చూపించడానికి వస్తారు. ఇండియాలో ఉన్నటువంటి గుళ్ళన్నీ రోజుకు గుడి దర్శించుకోవడానికి వస్తారు. కానీ అమ్మా నాన్నతో ఎవరుంటారండి? ఒక నెల రోజులు ఉన్నారనుకోండి, నెల రోజులు అమ్మా నాన్నతోనే ఉంటారు ఎవరైనా? ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి అన్ని క్షేత్రాలు చూడాలి. ఎందుకంటే ఒక నెలలో వెళ్ళిపోవాలి కదా, అన్నీ కవర్ చేసేయాలి. ఫ్రెండ్స్ని కవర్ చేసేయాలి, ఊళ్ళని కవర్ చేసేయాలి, మనది ఏమైనా బ్యాంకు బ్యాలెన్స్లో ఆస్తి పాస్తులు ఉంటే దాన్ని కవర్ చేసేయాలి. అమ్మా నాన్నతో కూర్చుని కబురు చెప్పేవాడు ఎవరు ఉంటాడండి? మన పిచ్చి కాకపోతే ఉండొచ్చు, ఎవరైనా రేర్గా ఉండొచ్చు, కానీ మెజారిటీ జరిగేది ఇదే. ఇక్కడ సంతానం కోసం మనం పరితపిస్తాం, కానీ యోగం ఎక్కడుంది? సంతానం ఉంది, యోగం లేదు. సంతాన యోగం అంటే ఏంటి? పిల్లలు ఉండాలి, ఆ పిల్లల వల్ల నేను సంతోషంగా సంతృప్తిగా ఉండాలి. సంతాన యోగం అంటే అది. పిల్లలు ఉన్నా సంతోషంగా ఉండాలి, పిల్లలు లేకపోయినా సంతోషంగా ఉండాలి. దీన్ని యోగము అంటాం. సమత్వం యోగముచ్యతే. నీకు దుఃఖం కలిగినా సంతోషంగా ఉండాలి. భగవద్గీత చెప్పేది అదే కదా. ఎవరైతే సంతోషం కలిగినప్పుడు స్పృహ లేనివాడు, దుఃఖం కలిగినప్పుడు భయం లేనివాడు, నిరుత్సాహం చెందనివాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పవచ్చును. ఘంటసాల భగవద్గీతలో ఉంది. కాబట్టి దాన్నే ఇక్కడ యోగంగా ఉపయోగిస్తాం. ఆ యోగాన్ని మనం ఏం చేసాం? యోగాన్ని పక్కన పెట్టి ఏం ఉపయోగం నాకు, నేను చదువుకోవడం వల్ల ఏం ఉపయోగం, నాకేంటి అనే జబ్బు పట్టుకుంది అందరికి. అది ఉపయోగం. అది నిజంగా యోగం కాదు. అది ఉప అంటే ఏంటి? మంత్రి, ఉప ముఖ్యమంత్రి. ఉపమంత్రి అంటే అదే కదా, సబ్స్టిట్యూట్. అది నిజంగా యోగం కాదు అది. ఓకే, సో డబ్బు ఉంటే ఉపయోగం అని మనం అనుకుంటున్నాం, కానీ నిజంగా యోగం లేదు దాని లోపల. నేను ఉదాహరణకు చెప్తున్నాను అంతే. కాబట్టి నిజమైనటువంటి సంతాన యోగం ఏంటి అన్నట్టయితే, పిల్లలు ఉన్నా మీరు హ్యాపీగా ఉండాలి, పిల్లలు లేకపోయినా హ్యాపీగా ఉండాలి. సంతాన యోగం లేదంటే పిల్లలు ఉన్నా మీరు హ్యాపీగా ఉండరు, పిల్లలు లేకపోయినా మీరు హ్యాపీగా ఉండరు. ఇప్పుడు ఎవరికి వారు డిసైడ్ చేసి చూసుకోవాలి. సమాజం పిల్లలు లేదని చెప్పిందనో, లేదు పిల్లలు లేకపోతే నా ఐశ్వర్యం అంతా ముందు ఏమవుతుందో అనో, మనకంటూ ఒకటి ఉండాలనో, లేదా పక్కింటి వాళ్ళు బంధువులు వాళ్ళకందరికీ ఉన్నారు కదా నాకెందుకు లేదనో, వాళ్ళకందరికీ కష్టాలు ఉంటాయండి నాకెందుకు కష్టాలు లేదని ఎవరైనా అంటున్నారా? మనకు భగవంతుడు సుఖం ఇచ్చాడు, మనకన్నా సుఖం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. నాకెందుకయ్యా ఇచ్చావు, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు మనం ప్రశ్నించాం అవన్నీ. మనకి ఏది ఇబ్బంది, మన మైండ్ సెట్ ఏదైతే లేదో అని అనుకుంటుందో దాన్ని మాత్రమే మనం ప్రశ్నిస్తాం. మన మైండ్ సెట్ ఎప్పుడైతే ఇది ఉంది నాకు అనేది యాక్సెప్ట్ చేస్తుందో అక్కడ అహంకారాన్ని పెంచేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యోగము అన్నట్టయితే సంతానం ఉండడం ఉండకపోవడం కాదు. ఉన్నా సంతోషంగా ఉండాలి, లేకపోయినా సంతోషంగా ఉండాలి. ఉంటే సంతోషం ఎప్పుడు? సత్పుత్రుడు ప్రియపుత్రుడు కలిగినప్పుడు. లేకపోతే సంతోషం ఎప్పుడు? ఎలివేటెడ్ మైండ్ ఉన్నప్పుడు. సంతానం లేకపోతే ఏంటండి? ఇప్పుడున్న మా అన్న పిల్లలు నా పిల్లలు కారా?
మా తమ్ముడు పిల్లలు, చెల్లెలు పిల్లలు నా పిల్లలు గారా? సమాజంలో ఎంతోమంది అనాథ పిల్లలు ఉన్నారండి. నా పిల్లలకి నేను ఏం చేస్తానో వాళ్ళకు అదే చేస్తాను. దీనివల్ల ఏమవుతుంది? పితృ రుణం తీరుతుంది. నెక్స్ట్, మోహము మమకారం అనేది ఉండదు. ఇది చాలా పెద్ద జబ్బండి, మోహము మమకారం అనేది. మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మనం అమెరికాలో ఉన్నాం అనుకోండి. చాలామందికి అనుభవం లేకపోవచ్చు. అమెరికాలో ఉన్నవాడికి ఏంటంటే, ఎవరైనా ఇండియన్ కనిపించాడు అనుకోండి, చాలా హ్యాపీ అయిపోతాడు. అతను మన ఇండియన్ ఉన్నాడు, వానితో చేరాలి, వానితో మాట్లాడాలి. అదే పర్సన్ ఇండియాలో ఉన్నాడు అనుకోండి, యాక్సెప్ట్ చేయడు. ఇక్కడ కూడా ఇండియాలో చాలామంది ఉంటారు. ఇండియాలో మనం ఢిల్లీలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఆంధ్ర వాడు ఎవడన్నా తగిలాడనుక, అబ్బా మన తెలుగువాడు ఒకటి తగిలాడు రా, వీటితో స్నేహం చేయాలి. అదే తెలుగు వాడిని ఆంధ్రప్రదేశ్లో యాక్సెప్ట్ చేయడు. ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలి? మా ఊరు వాడయి ఉండాలి. మా ఊళ్ళో అన్నా అనుకో, మా వీధి వాడయి ఉండాలి. మా వీధిలో ఉన్నాడు అనుకోండి, మా పక్కింటి వాడయి ఉండాలి. పక్కింట్లో వాడు ఉన్నాడు అనుకోండి, నేను నాకు అనుకూలమైన వాడు, నేను చెప్పిన వాడు వినేవాడుగా ఉండాలి. అంటే పర్సన్ ఉండడం ముఖ్యం కాదు, నా అనే ట్యాగ్ని ముందు పెడతాం. నా తెలుగువాడు, నా భారతీయుడు, నా అనేది ఉండాలి. మీరు ఇండియాకి వచ్చాడు అనుకోండి, ఇక్కడ మీరు సింపుల్గా అర్థం చేసుకోండి. మనం అమెరికాలో ఉన్నాం, ఇండియా వాడు కనిపించాడనుకోండి, నా ఇండియన్ అంటాం. అదే పర్సన్ ఇండియాలో ఉన్నాడు అనుకోండి, నా ఇండియన్ అనేది రాదు, అక్కడ నా అనేది ఉండదు. నా అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడంతా మనకి ఇబ్బంది కలుగుతుంది, ఎఫెక్షను, మోహం పెరుగుతుంది. నా అనేది ఎప్పుడు లేదో, పక్కింటి వాడికి జ్వరం వచ్చిందంటే నాకేం ఇబ్బంది? నా వాడు కాదు కదా. మన ఇంట్లో నా కుమారుడికి జ్వరం వస్తే ఇబ్బంది పెడతాను, కానీ పక్కింటి వాడి కుమారుడికి నేను ఎందుకు ఇబ్బంది పెడతాను? కాబట్టి మనిషి ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ సెంటర్డ్. నవారే పత్యుక్కామాయ పతిప్రియం భవతి, ఆత్మనస్థ కామాయ పతిప్రియం భవతి. నవారే పుత్రాణం కామాయ పుత్రప్రియం భవతి, ఆత్మనస్థ కామాయ పుత్రప్రియం భవతి అంటుంది ఉపనిషత్తులు. ఎవరు కూడా కొడుకును కొడుకుగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. ఆ కొడుకు వల్ల నాకు సంతోషం కలిగితే అప్పుడు నేను దానిని ఇష్టపడతాను. మనకు పిల్లవాళ్ళు ఉంటారు, అతడు చిన్నప్పుడు ఏమవుతుంది, అతడికి ఏమి ఎలాంటి స్వార్థాలు ఇవన్నీ ఏం తెలియవు, మాయలు అవన్నీ తెలియవు. కాబట్టి నిష్కపటంగా సంతోషంగా ఉంటాడు. వాడిని చూస్తే మనకు ఆనందం వేస్తుంది. పెద్ద అవుతాడు, పెళ్లి చేసినప్పుడు ఏమవుతుంది, నా కుమారుడులో కుమారుడు మాత్రం ఉంటుంది, నా వెళ్ళిపోతుంది. ఎందుకంటే భార్య వచ్చింది కదా, ఆమె నాది అని క్లెయిమ్ చేస్తుంది. కాబట్టి పెళ్లి చేసామండి, ఇప్పుడు ఒకళ్ళు ఒకటి అయిపోయారు, నా భార్య మాట వింటాడండి, సరే వాళ్ళ భార్య మాట వింటాడండి, నా కుమారుడు నా మాట వినట్లేదండి, ఏడుపు స్టార్ట్ అవుతుంది. సో ఏమైంది, కుమారుడు చిన్నప్పటి నుంచి నా అన్నప్పుడు హ్యాపీ, ఎప్పుడైతే నా వాడు కాదో అక్కడి నుంచి దుఃఖం స్టార్ట్ అవుతుంది. ఆ దుఃఖం నుంచి ఎట్లా బయటపడాలని కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ చూడండి, కుమారుడు ఉండడం ఉండకపోవడం అనేది ఇమ్మెటీరియల్. మీరు నా అనేది పట్టుకున్నంత వరకు అది ఇబ్బందికరమే. నాది కాదు అన్నప్పుడు ఇబ్బంది కాదు. సమాజంలో ఎంతోమందికి ఇబ్బందులు ఉన్నాయి, మనం ఏమైనా ఫీల్ అవుతున్నామా? మన ఇంట్లో ఉన్న వాళ్ళ ఇబ్బందులు కలిగితేనే మనం ఫీల్ అవుతాం. కాబట్టి యోగం అనేది సంతానం ఉండడం వలన ఉండకపోవడం వల్ల ఉండదు. కాబట్టి సమాజం మాటలు మనం విని మనం ఇబ్బందులు పడకూడదు. అయ్యో అందరూ అడుగుతారండి ఇంకా సంతానం కలగలేదని, ఏం ఇబ్బంది లేదు. అడిగేవాళ్ళు ఎవరు? మీ వాళ్ళ కాదు. మీ వాళ్ళు నిజంగా అనుకోండి మీ యోగక్షేమం కోరుకుంటారు, కానీ మిమ్మల్ని సూటిపోటి మాటలతో ఎందుకు ఇబ్బంది పెడతారు? మా బంధువులంతా అడుగుతారండి, నా ఫ్రెండ్స్ అడుగుతారండి. ఇవన్నీ ఏంటంటే కల్లిబల్లి మాటలు. ఇవన్నీ సమాజానికి బాగా చాలా తీపిగా ఉంటాయి. శాస్త్ర ప్రకారం దీనికి చోట్లేదు. కాబట్టి సమాజంలో ఎవరో అన్నారనో వాటి కోసం సంతానం లేదని ఏడవడం, లేదా నా ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా దానికి వారసుడు కావాలి కదా దానికోసం ఏడవడం, లేదా నా వృద్ధాప్యంలో కాపాడుతాడని ఏడవడం, ఈ మూడింటిని కూడా శాస్త్రం కొట్టిపడేస్తుంది. ఈ కారణం చేత నీకు సంతానం కోసం నువ్వు కోరుకోవడం అనవసరం. ఎందుకంటే దానివల్ల నీ జీవితం ఉద్ధరించబడదు, నీకు ఎలాంటి యోగం ఉండదు. నిజంగా ఏం కలగాలి? నేను ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కుమారుడు నాకు సంతోషాన్ని ఇవ్వాలి. పుట్టినప్పుడు ఇవ్వాలి, మధ్యలోనూ ఇవ్వాలి, నేను చివరి క్షణం వరకు నా కుమారుడు నాకు సంతోషాన్ని కలిగిస్తే అదే నిజమైనటువంటి సంతాన యోగం. అది ప్రియపుత్రుడు సత్పుత్రుడు వల్ల మాత్రమే సాధ్యం. ఇప్పుడు మనం జెన్జీ జనరేషన్లో ఉన్నామండి.
సత్పుత్రుడు, ప్రియపుత్రుడు అనే మాటలు ఎంతమందికి వర్తిస్తాయో చూడండి. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి చేసుకోబోయేదంతా కూడా ఈ తరం వాళ్ళే. వాళ్లకు ఈ మనకు చెప్పిన మాట వినేటటువంటి పిల్లలు కలగాలంటే సింపుల్ అండి. మనము మన తల్లిదండ్రులు చెప్పిన మాట విని ఉండాలి, లేదా మన పూర్వీకులు శాస్త్రం చెప్పిన మాట విని ఉండాలి. చెప్పిన మాట వినడం అంటే మళ్ళీ దానికి చాలా చాలా అప్లై అవుతాయండి. రాముడు పితృవాక్య పరిపాలన అంటారు. నిజంగా రాముడు దశరథుడు చెప్పినట్లు వినలేదండి. దశరథుడు ఇచ్చినటువంటి మాట అసత్యం కాకూడదని చేశాడే కానీ నిజంగా దశరథుడు ఏం చెప్పాడు? నాన్న, నువ్వు అడవులకు మాత్రం వెళ్ళొద్దు, వెళ్తే నా పైన ఒట్టే. నన్ను నీ క్షత్రియుడు కాబట్టి క్షత్రియ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, నన్ను చెరసాల్లో వేసేయి, నువ్వు రాజ్యాన్ని పరిపాలించు, నేను జైలు నుంచి నేను చూస్తూ బతికేస్తాను నాయన హాయిగా అంటాడు. నో, కుదరదు, మీరిచ్చినటువంటి మాట అబద్ధం కాకూడదని అడవులకు వెళ్తాడు. అంటే తండ్రి చెప్పిన మాటలను వైలెంట్ చేసి వెళ్తాడు, ఎందుకంటే ధర్మం వైపు నిలబడ్డాడు. అంతేగాని తల్లిదండ్రులు ఎన్నో విషయాలు చెప్తారు. నేను తండ్రి చెప్పిన మాట ఒక్కటి జవదాటలేదండి, అది ధర్మానికి అగైనెస్ట్గా ఉన్నా పర్లేదు, అలా అంటే కుదరదు. తండ్రి ఒక్కోసారి ఏమవుతుంది, ఆయన స్వార్థం కోసం ఏమేమో అడుగుతాడు. అవన్నీ నేను చేర్చానండి, నేను మా తండ్రి చెప్పిన మాట విన్నానండి అంటే అక్కడ శాస్త్రం ఒప్పుకోదు. కాబట్టి చెప్పిన మాట వినడం అంటే ఏంటంటే సమాజంలో ఎవరికి ఇబ్బంది కలిగినటువంటి శాస్త్రం ఒప్పుకునేటటువంటి మాటలు వినాలి, దాన్ని అంటాం. కానీ తండ్రి ఏం చెప్పినా వినడం అనేది అర్థం కాదు ఇక్కడ. ఎవరైతే పెద్దల మాటను, అందరికీ హితమైనటువంటి మాటలను ఎవరైతే ఫాలో అవుతారో అలాంటి వాళ్ళకి ఫాలో అయ్యేటటువంటి పిల్లలు పుడతారు. లేకపోతే ఏమవుతుంది, అది కుదరదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సంతానం లేకుండా చాలామంది ఏదో నేను పాపం చేసుకున్నానేమో అండి, పూర్వజన్మలో ఏదో పాపం చేసుకొని ఉంటానండి, పుణ్యం చేసుకున్నా కూడా సంతానం కలగదు. పుణ్యం ఎక్కువైందనుకోండి సంతానం కలగదు, పుణ్యం కొద్దిగా తక్కువైందనుకోండి సంతానం కలుగుతుంది. మీకు ప్రియపుత్రుడు, సత్పుత్రుడు పుడతాడు. లేదు ఇంకా ఎక్కువ పుణ్యం చేసుకున్నారనుకోండి మీకు సంతానం ఉండదు, కానీ మీకు బెంగా ఉండదు. ఇలా అలా ఇది ఏదో బాగానే ఉంది, సంతానం లేకుండానే మనం ఉండిపోదామంటే అలా కుదరదండి. ఎందుకంటే సంతానం ఉంటే మన పిల్లల్ని హ్యాపీగా చూసుకుంటాం. సంతానం లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా నా సంతానమే అనుకుంటాననేటటువంటి మనస్సు మనకు రాదు. అలాంటి మనస్సు మనం పెంపొందించామనుకోండి, అది ఇంకా ఎలివేటెడ్ స్టేజ్. అది సంతానం ఉన్న వాళ్ళకన్నా 10%, 10 రెట్లు, నాట్ 10%, 10 రెట్లు ఎక్కువ పుణ్యాన్ని కలిగించేటటువంటి విషయం. ఇది శాస్త్రం యొక్క దృక్కోణం అండి. ఇక్కడ సంతాన స్థానబలం ఏం సూచిస్తుంది? ఆరోగ్యాన్ని సూచిస్తుంది. కారక బలం వాత్సల్యాన్ని సూచిస్తుంది. ఆధిపత్య బలం యోగాన్ని సూచిస్తుంది. యోగం అంటే మీకు అర్థమైందిగా. యోగం అంటే సంతానం ఉన్నా లేకపోయినా మీరు హ్యాపీగా ఉంటారు, దాన్ని యోగం అంటారు. దాన్ని సంతాన యోగము అంటాం. సంతాన యోగం లేదనుకోండి, సంతానం ఉన్నా హ్యాపీ ఉండదు, సంతానం లేకపోయినా హ్యాపీ ఉండదు. సంతానం ఉంటే ఎందుకు హ్యాపీ ఉండదు? రేపు పుత్రుడో, ఉదాసీన పుత్రుడో, దుర్యోధను లాంటి వాడు పుడితే ఏమవుతుంది? ఇబ్బందులు పడాల్సిందే. ఒకవేళ పిల్లలు లేదనుకోండి, మాకు పిల్లలు లేరండి, చాలామంది ఒక్క కొడుకు ఉంటాడు, చాలామంది హ్యాపీ ఉంటారు. ఎందుకంటే అందరింట్లోనూ ఈ ఆస్తిపాస్తులు గొడవలు వచ్చినప్పుడు 2-3 ఉన్నారనుకోండి, కొట్టుకుని చేస్తుంటారు. నాకు ఇబ్బంది లేదండి, ఒకే కుమారుడు, కొట్టుకోవడానికి ఉన్నదంతా వాడితే, ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇక నన్ను అయిందనుకోండి, కొడుకు కోసం ఏమీ మనం చేసి పెట్టాల్సిన అవసరం లేదు. మనకున్నది మనం అనుభవిద్దాం, సమాజంలో నలుగురితో పంచుకుందాం, అయిపోయింది. పిల్లలు ఉన్నంత మాత్రాన కాటికి తీసుకెళ్తారని అనుకోకండి. ఎంతోమంది పిల్లలు చనిపోయినప్పుడు, తండ్రి చనిపోయినప్పుడు కూడా పిల్లలు చివరి చూపుకు రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దానంతా మనం భరోసా ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ మనం 2 ఫ్యాక్టర్స్ మాత్రం తీసుకోవాలండి. కారక బలాన్ని పక్కన పెడతాం. ఇప్పుడు మనకు సంతానం కలగకపోవడానికి 2 కారణాలు. ఒకటి ఆధిపత్య బలం, రెండవది స్థాన బలం. ఈ 2 చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి. చూద్దాం. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్ ఒకటి పూర్వపుణ్యము, నెక్స్ట్ పితృరుణము, యాన్సెస్టర్స్ రోల్, ఏమైనా దోషాలు ఉంటాయి. ఎందుకంటే చెప్పాను కదా గత వారం పాఠంలో, నేను ఆరోగ్యంగా ఉన్నంత మాత్రం సరిపోదు, మా తల్లిదండ్రులు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే మనం వాళ్ళ నుంచి వచ్చి ఉంటాం కాబట్టి జీన్స్ అదే ఉంటుంది, వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండాలి. తర్వాత మ్యారేజ్ కంపాటబిలిటీ, ఇది చాలా ముఖ్యం. పెళ్ళిళ్ళు చేస్తున్నాం కానీ మా వాడిని అర్థం చేసుకునే అమ్మాయి కావాలండి, మా అమ్మాయిని సుఖంగా కోరుకునే అబ్బాయి కావాలని అనుకుంటామే కానీ సత్సంతానం బాగుండాలని ఎవరు సంబంధాలు చూడట్లేదండి.
మనం కేవలం సప్తమ స్థానం బాగుందా, ద్వితీయ స్థానం బాగుందా, దశమ స్థానం బాగుందా, ఇవే మనం చూసేది. 7వ ఇల్లు బాగుందనుకోండి, మంచి భార్య, అనుకూలవతైన భార్య వస్తుంది. 2వ ఇల్లు బాగుందనుకోండి, డబ్బు ఉంటుంది. 10వ ఇల్లు బాగుందనుకోండి, స్టేటస్ ఉంటుంది. పంచమ స్థానాన్ని ఎవరు చూస్తున్నారు? సంతానం కోసం ఎవరు చూడట్లేదు. పంచమ స్థానం వీక్ అయింది అనుకోండి, పిల్లలు డిలే అవుతుంటే పర్లేదు అంటే డిలే అయితే మేము కూడా ఇప్పుడే కావాలనుకోవట్లేదండి, నిదానంగానే పర్లేదండి. ఒక పిల్లలే కలలేదనుకోండి, ఏం ఆకాశం మీద పడుతుందా? ఉన్నాయిగా ఐవీఎఫ్లో, ఇవన్నీ చేయించుకుంటాం, ఇబ్బంది ఏముంది? పిల్లలు లేకపోతే ఏమి ఇబ్బంది ఏం లేదు కదా. చాలామంది సీరియస్గా తీసుకోరు ఈ జనరేషన్లో, ఒకప్పుడు తీసుకునేవాడు. కాబట్టి మ్యారేజ్ కంపాటబిలిటీలో మనం పంచమ స్థానానికి ప్రయారిటీ ఇవ్వము. కాబట్టి అక్కడ ఏమైనా లోపం కలిగిందనుకోండి, సంతానం అనేది డిలే అవుతుంది. మనకు నాడీ కూటం మ్యాచ్ కాకపోయినా, పంచమ స్థానం బాగోలేకపోయినా, 2 జాతకాల్లో 6వ ఇల్లు డామినేట్ చేసిన ఆరోగ్యం దెబ్బతింటుంది. తత్ఫలితంగా సంతానం డిలే అవుతుంది. ఇంకోటి హెల్దీ లైఫ్ స్టైల్, ఇది ఇంకా చాలా ముఖ్యమండి. 4 and 5 చాలా ఇంపార్టెంట్ ఇవాళ కాలంలో. ఒకప్పుడు ఇబ్బంది లేదు, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు మ్యారేజ్ కంపాటబిలిటీ అనేది మానసికమైన ఆరోగ్యాన్ని సూచిస్తుంది. హెల్దీ లైఫ్ స్టైల్ అనేది శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఎంతోమందికి ఇప్పుడు మన జనరేషన్లో చూడండి, సంతానం కలుగుతోంది కానీ పుట్టేటటువంటి పిల్లలు ఎక్స్ట్రాడినరీగా పుడుతున్నారండి. స్పెషల్ కిడ్ అంటాం. మీరు కొద్దిగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. చాలామంది అంటారు, అయ్యో మా కాలం అంతా టీవీలు ఉండేవి కావండి, ఈ కాలం ఏంటండి మొబైల్ తీసుకొని ఏదేదో ప్రెస్ చేసి వాళ్ళే యూట్యూబ్ ఆన్ చేసుకుంటున్నారు, మొబైల్ లేకుండా భోజనం చేయట్లేదు, ఆ మొబైల్లో ఏవైనా ఏది నొక్కాలో కూడా నాకు తెలియదండి, మా పిల్లవాడు మా మనవాడు మొబైల్ ఇస్తే చాలా అన్నీ ఓపెన్ చేసి ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేస్తున్నారు. ఏమంటాం? ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంటుంది మనకు. మనం చదువుకునేటప్పుడు ఇంత టాలెంట్ ఉండేది కాదు. 35 మార్కులు సాధించామంటే అబ్బా అనుకునేవాళ్ళం. ఇప్పుడు 100కు 100 కొడుతున్నారు. అది వీళ్ళ టాలెంటో లేకపోతే కాలేజీ వాళ్ళ టాలెంటో అది పక్కన పెడదాం, కాకపోతే 100కు 100 కొడుతున్నారు. అంటే అంత ఎక్స్ట్రాడినరీగా ఆలోచించగలుగుతున్నారు, చాలా షార్ప్గా ఉంటున్నారు. మీకు డోపింగ్ అని ఉన్నట్టు తెలుసు. ఇక చాలామంది ఆటగాళ్ళు ఒలింపిక్స్ కానీ ఇలాంటివి ఆడేటప్పుడు కొన్ని ఉత్ప్రేరకాలు వాడతారండి, డోపింగ్స్ అంట. అది వాడితే ఉన్నట్టుండి సడన్గా ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ వల్ల వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. కొంతమందికి నిజాలు మాట్లాడాలంటే ఏం చేయాలి, ఒక క్వార్టర్ వేయాలి. క్వార్టర్ వేస్తే చాలా ధైర్యం వచ్చేస్తుందండి, ఎక్స్ట్రాడినరీగా. అలాగా కొంతమంది కిడ్స్లో ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంటుంది. అవన్నీ కూడా ఇవాళ వచ్చినటువంటి లోపాలు అవన్నీ. కానీ మనకు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లోది మనకు పాజిటివ్గా అనిపించినా కూడా అది లోపాలంటే యాక్చువల్లీ. అది ఎప్పుడు లోపాలు కనిపిస్తుందంటే, అన్నీ బాగానే ఉంది, మంచి టాలెంట్ ఉంది, ఐఐటి ర్యాంకు కొట్టాడు, పెద్ద ఉద్యోగం కొట్టాడు, వాడు చెడు అలవాట్లు ఏమైనా వచ్చాడు అనుకోండి, అప్పుడు మనకి ఇబ్బంది కలుగుతుంది. అంతవరకు మనకేం తెలియదు, వాడు పాజిటివ్గా అన్ని ర్యాంకులు వచ్చినంతకాలం ఇబ్బంది లేదు. చెప్పిన మాట ఎప్పటి నుంచి అయితే మనం వినడో అప్పటి నుంచి ఇది మన పిల్లవాడు కాదు, మా పిల్లవాడు ఇలా ఎందుకున్నాడండి, మా పిల్లవాడు ఇలా ఉండేవాడు కాదండి, అప్పటి నుంచి మనకు అన్నీ కూడా తప్పులు కనిపిస్తాయి. అదే తెలుగులో ఒక ఇది కూడా ఉందండి, చిన్నప్పుడు నేను నేర్చుకునేవాళ్ళం. కూరిమిగల దినములలో నేరములెన్నడు నేరవు. అంటే స్నేహం ఉందనుకోండి, ఒక తప్పు కనిపించదు. స్నేహం ఎప్పుడైతే చెడుతుందో వాడు చేసేవన్నీ తప్పులే కనిపిస్తాయి. సో అలా అవుతుంది అమ్మా నాన్న పరిస్థితి. కాబట్టి ఇక్కడ చెప్పబోయే సింపుల్ పాయింట్ ఏంటంటే, మానసికమైన ఒత్తిడి వల్ల, తల్లిదండ్రులకు మానసికమైన ఒత్తిడి ఉన్నట్టయితే అది పిల్లవాడి బ్రెయిన్ పైన, అంటే బుద్ధి పైన, మనస్సు పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. మనకు శారీరకమైనటువంటి ఇబ్బందులు ఉన్నట్టయితే పిల్లవాడి ఎదుగుదల, శారీరకమైనటువంటి నిర్మాణం, దానిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇవి రెండు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. పిల్లలు పుట్టడం ముఖ్యం కాదండి, ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు, మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు పుట్టాలి. ఇక మనం సబ్జెక్ట్కి వద్దాం. నాకు సంతాన యోగం ఉందా, ఇది ఎలా తెలుస్తుంది? సో ఒక కేస్ స్టడీ చూద్దాం. స్థానబలం అనేది ఆరోగ్యాన్ని సూచిస్తుంది. అది సంతాన యొక్క పురుషుడు స్త్రీ తీసుకున్నారనుకోండి, స్త్రీ వల్ల ఒక బిడ్డ యొక్క
బాహ్య చర్మము, శరీరం యొక్క అవయవాలు, ఆర్గాన్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా తల్లి ద్వారా వస్తుందండి. తల్లి శరీరం ఏ విధంగా ఉంటుందో, తల్లి ఆరోగ్యాన్ని, అంగసౌష్ఠవాన్ని బట్టి కొడుకు యొక్క ఆరోగ్యము, శరీరము, ఎదుగుదల ఆధారపడి ఉంటుందండి. అదేవిధంగా పురుషుడి యొక్క తండ్రి యొక్క ఆరోగ్యాన్ని బట్టి కొడుకుకి మానసికంగా ఎదుగుదల, బుద్ధి అనేది నిర్ణయించబడుతుంది. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి నుంచి, మానసికంగా బుద్ధిపరంగా ఆరోగ్యంగా ఉండాలంటే తండ్రి నుంచి వస్తుంది. అందుకే ఇద్దరూ కూడా స్ట్రెస్కు లోనవ్వకూడదు. అందుకే చూడండి, మన ఆచారాలలో కొత్తగా పెళ్ళయింది అనుకోండి, అల్లుడికి చాలా గౌరవిస్తారండి. ఎందుకు ఇలా ఇవ్వాలి? అల్లుడికి అల్లుడు అంటే చాలా చెప్తారు కదా, దేవుడిలాగా చూసుకుంటారు అత్తింటి వాళ్ళు. ఎందుకలా? అది ఏదో ఇగో వల్లనో, అతడు ఏదో పొడి చేశాడనో, మా అమ్మాయి జీవితం ఉద్ధరించేస్తాడో కాదండి. ఎందుకంటే ఆరోగ్యంగా మంచి సంతానం కలగాలంటే పురుషుడు చాలా ప్రశాంతంగా స్ట్రెస్ లేకుండా ఉండాలి. అందుకే ప్రతి పండక్కి లేకపోతే అల్లుడు వచ్చినప్పుడంతా కూడా అతన్ని దేవుడిలాగా భావిస్తారు. కాళ్ళు గడిగి కన్యాదానం కూడా చేస్తారు. ఎందుకు? దానివల్ల ఏమవుతుందంటే అతనిలో ఇది ఎలాంటి అహంకారము పుట్టకుండా ఉండాలి. అవన్నీ ఎంతవరకు ఉంటుంది? ఒక 2 సంతానం కలిగేంత వరకే, తర్వాత నార్మల్గా చూస్తారు. సంతానం అయ్యేంత వరకు అతన్ని దేవుడిలాగా చూస్తారు. అదేవిధంగా అమ్మాయికి అంతే. పురుషుడు ఆరోగ్యంగా ఉన్నంతసేపు, స్ట్రెస్ లేకుండా ఉన్నంతసేపు, స్త్రీ పురుషులు చేసేటటువంటి సృష్టి యజ్ఞంలో, ఎందుకంటే ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు పురుషుడి యొక్క కార్యమే కదా, పురుషుడి యొక్క ప్రాబల్యమే. ఒకసారి ప్రెగ్నెంట్ అయ్యిందనుకోండి, తర్వాత తల్లిదండ్రులు ఏం చెప్తారు? మా అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యిందండి, కొన్ని రోజులు మా ఇంటికి తీసుకెళ్తామండి, ఆమెకు కావాల్సినంత వండి పెట్టి. ఎందుకంటే ఆమె స్ట్రెస్ అవ్వకూడదు. ఎందుకంటే ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి శారీరకమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. ఆమెను తల్లి ఒక గర్భగుడి అంటాం. గర్భము ధరించడం అంటే ఒక గర్భగుడిలో మనం ఎలా పవిత్రంగా చూస్తామో అలా చూడడం. ఆ అమ్మాయి కోరిందంతా ఇవ్వడం, ఆ అమ్మాయికి భగవద్గీత, భాగవతం ఇలాంటి ప్రవచనాలు చెప్పించడం, ఎవ్వరు నొప్పించకపోవడం, తర్వాత ఎలాంటి ఆకస్మిక సంఘటనలు ఆమెకు చెవిలో వేయకపోవడం, ఇలాంటి జాగ్రత్తలు చాలా పాటించేవారు సంతానం అయ్యేంత వరకు. తత్ఫలితంగా ఏమవుతుంది? సత్సంతానం కలుగుతుంది. పెళ్ళైనప్పటి నుంచి తండ్రికి స్ట్రెస్ లేదు, ప్రెగ్నెంట్ తర్వాత తల్లికి స్ట్రెస్ లేదు. సో ఏమవుతుంది? అవుట్కమ్ వచ్చే బేబీ చాలా హ్యాపీగా, ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇది మన సనాతన పద్ధతి ఉన్నది. ఏమీ చదువుకోనటువంటి వాళ్ళే అలా ఉన్నప్పుడు చదువుకున్న వాళ్ళు మనం ఎలా ఉండాలి? అందుకే అప్పుడు సిస్టమ్ బాగుండేది కాబట్టి అస్సలు అప్పుడు ఇలాంటి ఆపరేషన్లు ఇలాంటివి ఏమి లేవండి. అప్పుడు జీవితాంతం వాళ్ళు ఆరోగ్యకరంగా ఉన్నంతకాలం సంతానం కలుగుతూనే ఉండేది. మన తాతల జనరేషన్ వచ్చేటప్పటికి ఒక్కొక్కరింట్లో మినిమం 8, 9, 10, 11, అది కూడా కొన్ని మధ్యలో 1, 2 సంతానం మిస్క్యారేజ్ అవ్వడం. ఒక 20 సంతానాలు ఉంటాయి, దాంట్లో 10 పోయి ఉంటాయి, 10 మిగులు ఉంటాయి. ఇలాంటివి మనం చూసేవాళ్ళం. ఇప్పుడు 1 or none, ఒక సంతానం కలగడానికి ఒలింపిక్ మెడల్ కొట్టినంత సంబరం చేసుకుంటున్నాం మనం. అర్థం కావడం లేదు. వెనకటికైతే పిల్లల్ని పుట్టగానే అలా పాడేసి వాళ్ళ పాడికి వాళ్ళు ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఇవాళ ఆ పిల్లల్ని మనం వదలడం లేదు. అస్సలు కిందకి దిగితే అదేం చేసుకుంటుందో భయం. అంత జాగ్రత్తగా ఒక బంగారం నిధిలాగా చూసుకుంటున్నాం మన పిల్లల్ని. ఆ స్థితికి మనం వచ్చాం. సో కాబట్టి ఆరోగ్యము బాగుండాలి. కాబట్టి స్ట్రెస్ ఉండకూడదు. ఎవరికైతే పురుషుడికి కానీ స్త్రీ కానీ స్ట్రెస్ ఉంటుందో పిల్లలు అబ్నార్మల్గా ఉంటారు, శారీరకంగా కానీ మానసికంగా కానీ. చూడండి, ఇప్పటి కాలంలో ఒకప్పుడైతే మనం తల్లిదండ్రుల మాట జవదాటే వాళ్ళం కాదు. ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలు అస్సలు మీరు వాట్సాప్ స్టేటస్లో చూసుకోండి, యూట్యూబ్ షార్ట్స్లో చూడండి, అదేదో మనం పెద్దగా సాధించిన వాళ్ళలాగా భగీరథుడు గంగను తీసుకొచ్చినంత ఇదిగా చేసిస్తున్నాం మనం. అది వ్యసనం, అది చెడు అలవాట్లు. కానీ మనం నిరభ్యంతరంగా వాట్సాప్ స్టేటస్లో మా అమ్మాయి మా మాటలు వినట్లేదండి, చూడండి, మీరే చూడండి, అలా చూపిస్తున్నాం మనం. కాబట్టి స్ట్రెస్ అనేది మంచిది కాదు. ఓకే, కొన్ని జాతకాల్లో మనం 3 కేస్ స్టడీ చూద్దామండి. ఒక కేస్ స్టడీలో జాతకంలో స్థాన బలం బాగోలేదు, కారక బలం బాగుంది, ఆధిపత్య బలం బాగుంది.
ఈ బాగుంది బాగలేదు అని మనం ఎలా నిర్ధారిస్తామంటే గత పాఠాల్లో మనం చూసాం. స్థానబలం, స్థానంలో సంతాన స్థానం అంటే పంచమ స్థానం, పంచమ స్థానంలో శుభగ్రహాలున్నా, శుభగ్రహాలు చూసినా అది బాగుంది అని అర్థం. పాపగ్రహాలున్నా, పాపగ్రహాలు చూసినా అది అశుభం అని అర్థం. కారకుడు అంతే. కారక గ్రహం శుభస్థానాలైనటువంటి త్రికోణము కేంద్రంలో ఉంటే మంచివి, దుష్ట స్థానాలైనటువంటి 6, 8, 12లో ఉంటే చెడ్డది, అశుభం. శుభగ్రహాలు చూస్తే మంచిది, పాపగ్రహాలు చూస్తే చెడ్డది. శుభస్థానంలో ఉంటే మంచిది, పాపస్థానాల్లో ఉంటే చెడ్డది. ఆధిపత్యానికి కూడా సేమ్ రూల్ అప్లై అవుతుంది. అధిపతి అయినటువంటి వాడు కేంద్ర కోణ స్థానాల్లో ఉండాలి, శుభగ్రహాలతో కలిసి ఉండాలి, శుభగ్రహాలు శుభస్థానాలలో ఉండాలి. ఇది రూల్. ఇలా ఉంటే బాగుంది అని అర్థం. సో ఈ దీంట్లో ఫస్ట్ కేసులో ఏంటంటే స్థాన బలం బాగోలేదు, అంటే పాపగ్రహాలు ఉండడమో పాపగ్రహాలు చూడడమో జరిగింది. కాకపోతే కారక బలం బాగుంది, ఆధిపత్య బలం బాగుంది. ఇలాంటి కేసులో ఎలాంటి సంతానం కలుగుతుంది? ఆధిపత్య బలం బాగుంది కాబట్టి సంతాన యోగము ఉన్నది. వాత్సల్యం కారక బలం బాగుంది కాబట్టి పుట్టిన తర్వాత బిడ్డ చెప్పిన మాట వింటాడు, లేదా మనకు సంతోషాన్ని కలిగిస్తాడు. సింపుల్గా చెప్పాలంటే మనం చెప్పిన మాట వింటేనే కదండి మన ఈగో సాటిస్ఫై అవుతుంది, అప్పుడు సంతోషంగా ఉంటాం. స్థానబలం బాగోలేదు కాబట్టి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు కలుగుతాయి. సంతానానికి సంబంధించి కొన్ని సందర్భాలు మిస్క్యారేజ్ అవుతుంటుంది కదండి. మిస్క్యారేజ్ అంటే అర్థం ఏంటి? శరీరం, దేహం సహకరించడం లేదని అర్థం. సో ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే సింపుల్ అండి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, అది కాదు ముఖ్యం. స్ట్రెస్ ఉండకూడదు. స్ట్రెస్ అనేది శరీరం పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది, అది పురుషుడికైనా స్త్రీకైనా. ఇవాళ పెళ్ళి తర్వాత స్ట్రెస్సే, అమ్మాయికి స్ట్రెస్సే, అబ్బాయికి స్ట్రెస్సే. అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ అయిందనుకోండి, ఇంకేమో డెలివరీ ఉంటే లాస్ట్ 2 వీక్స్ 4 వీక్స్ లీవ్ తీసుకుంటాం అంటుంది. అంతవరకు స్ట్రెస్సేగా. ఆ స్ట్రెస్ వల్ల బిడ్డ ఎదుగుదల ఎలా ఉంటుంది? మానసిక ఎదుగుదల, శారీరకమైన ఎదుగుదల చాలా ఇబ్బందులుగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం సమస్యల వల్ల సంతానము డిలే అవ్వచ్చు. సంతాన స్థానము బలము లేకపోతే, స్థానంలో పాప సంబంధం ఉన్నట్టయితే సంతానము డిలే అవుతుంది. దీనికి మనం ఏం చేయాలి? సంతానం కలగాలంటే స్ట్రెస్ తగ్గించాలి, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. మెడిసిన్స్, డాక్టర్ అనేది సెకండరీ. మొదట మన లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి. అంతవరకు ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇబ్బందులే. లేదంటే మా స్ట్రెస్ మేము తగ్గించుకోలేము, మేము ఉద్యోగంలో అలాగే ఉంటుందండి, మేము ఏం చేయలేము అన్నారనుకోండి, అడాప్ట్ చేసుకోండి. అడాప్షన్కి ఒప్పుకోదండి, మా ఇంట్లో ఒప్పుకోరండి, ఆర్థడాక్స్ అన్నారనుకోండి, ఇంకొన్న ఆప్షన్స్ ఏంటి? ప్రత్యేకమైనటువంటి ఆప్షన్స్ చూసుకోవాల్సిందే. ఒకటి, సంతానం వద్దన్న అనుకోవాలి, లేదా ఐవీఎఫ్లో ఏవే ఉన్నాయి కదా, దాన్ని శాస్త్రం రికమెండ్ చేయదు, ఉన్న ఆప్షన్స్ సమాజంలో అవి. ఇది ఫస్ట్ కేస్ స్టడీ. సెకండ్లో స్థానబలం బాగుంది, కారక బలం బాగోలేదు, ఆధిపత్య బలం బాగుంది. సకాలంలో పెళ్ళవుతుంది, సకాలంలో సంతానం అవుతుంది, సంతాన యోగం బాగుంది. కారక బలం బాగోలేదు కాబట్టి ఉదాసీన పుత్రుడు, సమ్టైమ్స్ రుణ సంబంధి పుత్రుడు, రిపు పుత్రుడు అవ్వచ్చు. అదే ఒకేసారి కాదు, కాలక్రమేణా. దీన్ని సింపుల్గా మనం చెప్పాలంటే, నేను చెప్పిన మాట మా కొడుకు వినట్లేదండి. చిన్నప్పుడు బాగానే ఉంటుంది, ఎవరేమంత సీరియస్గా తీసుకోరు. పెళ్ళాం వచ్చిన తర్వాతే అన్ని సీరియస్గా కనిపిస్తాయి. సో వాత్సల్యం ఉండదు, అంటే తండ్రికి తల్లికి ఎమోషన్ షేర్ చేయడానికి ఏమి ఉండదండి. వాడికి ఏం ఎమోషన్స్ ఉండవు. అమ్మా నాన్నకి ఏమైనా దెబ్బ తగిలింది అనుకోండి, వాళ్ళకి ఏమైనా బాధ కలిగింది అనుకోండి, వీడికి ఏం ఎమోషన్స్ ఉండవు. చాలామంది ఎమోషన్స్ లేనటువంటి పిల్లలు ఉన్నారుగా. అరే నా కష్టాన్ని గుర్తించలేకపోతున్నాడు మా కొడుకు. ఇది వాత్సల్యం. కారకుడు బాగోలేనప్పుడు. కారకుడు ఎవరు? గురువు దేనికి కారణం? జ్ఞానానికి కారకుడు. ఎవరికైతే మినిమం జ్ఞానం ఉండదో అమ్మా నాన్న ఇబ్బందులు ఎలా తెలుస్తాయి అతనికి? మన కోసం పరితపించే వారికి, మనకు సహకరించే వారికి వాళ్ళ యొక్క యోగక్షేమాలు ఒక కృతజ్ఞతా భావంతో ఉండాలని వాడికి ఎలా తెలుస్తుంది? జ్ఞానమే లేని వాడికి తెలియదుగా. ఈ విధంగా. సో దీనివల్ల సంతానానికి ఏమి ఇబ్బంది ఉండదు, కానీ సంతానాన్ని మీరు గుర్తించలేరు. నా కొడుకే అయినా చాలా దూరంగా ఉంటాడు, నేను చెప్పిన మాట వినట్లేదు, నాకు అగైనెస్ట్గా ఉంటాడు. అలాంటప్పుడు మీరు కొడుకు ఉంటాడు ఫిజికలీ, గుర్తింపు అనేది ఉండదు.
నా కొడుకులు ఉన్నా లేనట్టే అండి అంటుంటారు కదా, ఆ స్థితికి వస్తుంది. తర్వాత మూడో కేసులో స్థానబలం బాగుంది, కారక బలం బాగుంది, ఆధిపత్య బలం బాగోలేదు. సో దీనివల్ల ఏమవుతుంది? పుణ్యము తక్కువగా ఉంది కాబట్టి సంతానము డిలే అవుతుంది. ఫస్ట్ది ఆరోగ్యము, లాస్ట్ది పుణ్యం. మధ్యలో వాత్సల్యాన్ని వదిలేసేయండి, అదేం పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు. ఇవాళ పిల్లలు చెప్పిన మాట వినకపోయినా మనం ఏం సంతానం వద్దనుకోలేం, వేరే ఆల్టర్నేట్ మనకేం లేదు, మనం అలాగే బతికేస్తుంటాం. వాళ్ళకి చెప్పిన మాట వినకపోతే మనం ఏం చేస్తామండి? అంత దేవుడు ఎలా పెడితే అలా అవుతుందండి, మనమేం రొమ్ములు బాదుకోందని. కాబట్టి మొదటి దాంట్లోనూ డిలే ఉంది, లాస్ట్ దాంట్లోనూ డిలే ఉంది. మొదటి డిలే వల్ల, స్థాన బలం వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల సంతానం డిలే అవుతుంది. ఆధిపత్యం వల్ల యోగము తక్కువగా ఉంది, ఆరోగ్యం చాలా బాగుంటుందండి, కానీ సంతానానికి యోగం ఒకటి ఉండాలిగా. ఆ యోగం పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. పంచమ స్థానం చాలా బాగుంది, అయినా సంతానం కలగట్లేదు అన్నట్టయితే మనకు ఒక రకమైనటువంటి వైరాగ్య శిక్షణ, మోహాన్ని తగ్గించుకోవాలి. సమాజంలో ఉన్నటువంటి అన్ని సంతానాన్ని కూడా నా సంతానమే అనగానే మెలిగి ఒక రకమైన మోక్షరహితమైనటువంటి, మోహరహితమైన స్థితి నుంచి మోక్షానికి వెళ్ళడం, ఇది అభ్యాసం చేయడానికి భగవంతుడిచ్చినటువంటి అవకాశంగా భావించాలి. లేదా పుణ్యం తక్కువ ఉంది, నేను అలాంటి మోహాన్ని నేను అధిగమించలేకపోతున్నాను, పుత్రుడు కావాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి? కొద్దిగా యోగం తక్కువగా ఉంది కాబట్టి యోగం కోసం ప్రయత్నించాలి, పుణ్యాన్ని పెంచుకోవాలి. మరి పుణ్యాన్ని ఎలా పెంచుకుంటారండి? ఏ హోమం చేద్దాం? అవన్నీ కూడా కేంద్ర స్థానానికి సంబంధించిన పుణ్యాన్ని పెంచుతుంది. త్రికోణ స్థానానికి సంబంధించిన పుణ్యాన్ని ఎలా పెంచుతుంది? దీనికి కూడా ఒక రెమెడీ ఉందండి. సో స్థాన బలానికి రెమెడీ ఏంటి? ఆరోగ్యాన్ని పెంచుకోవడం, స్ట్రెస్ని తగ్గించుకోవడం. ఆధిపత్య బలం బలహీనంగా ఉంటే దీనికి రెమెడీ ఏం చెబుతుంది అన్నట్టయితే, మీకు మహాభారతంలో అనుశాసన పర్వంలో శివుడు పార్వతీదేవికి ఉపదేశించేటటువంటి సూత్రం ఒకటి ఉంది. పార్వతీదేవి అడుగుతుంది, చాలామందికి సంతానం చాలా కరెక్ట్గా అయిపోతుంది, కొంతమందికి సంతానమే కలగదు, సంతానం ఎందుకు కలగదు అని అడుగుతారు. అప్పుడు శివుడు చెప్తాడు, ఎప్పుడైతే సంతానం ఇంకొకరి పరుల యొక్క పిల్లల పట్ల, చిన్న పిల్లల పట్ల మనం స్వార్థంగా బిహేవ్ చేస్తే, ఆ పిల్లలకి ఇబ్బంది కలగజేస్తే, ఎంతోమంది పిల్లల్ని ఇబ్బంది పెడుతుంటారు కదండి, వాళ్ళకి చెప్పుకోలేవు పాపం. ఇప్పుడు ఆస్తి కోసం ఏదో బిడ్డని చంపేస్తారు. పాతకాలంలో ఉండేది, ఇప్పుడు చాలా తక్కువ అండి. పాతకాలంలో చాలామంది సంతానం ఉండేది కాబట్టి పుట్టినటువంటి బిడ్డలో నోట్లో ఏదైనా కొద్దిగా వడ్ల గింజలో ఏదో వేసేసేవాళ్ళు. పాపం వాళ్ళు చెప్పుకోలేరు, పైగా చనిపోతుంది పిల్ల. అలాంటి పాపాలు చేసిన వాళ్ళకి సంతానం కలగదు. రెండవది డిస్క్రిమినేషన్. మన పిల్లలకు బయటి పిల్లలకు డిస్క్రిమినేషన్ చూపించి ఆ పిల్లలు మనస్సు కృంగిపోయేలాగా మనం బిహేవ్ చేస్తే అప్పుడు కూడా సంతానం కలగదు. దానికి రెమెడీ ఏం చేయాలి అన్నట్టయితే, మనం ఇతరుల పిల్లలని సంతోషపరిస్తే గత జన్మలో ఉన్నటువంటి దోషం పోయి మనకు సంతానం కలుగుతుంది. అంటే పిల్లల్ని సంతోషపెట్టాలి. పిల్లల్ని దుఃఖపెట్టాలన్నా చాలా ఈజీ అండి, సంతోష పెట్టడం అంతకంటే ఈజీ. ఎలా అంటే, పిల్లల రిక్వైర్మెంట్స్ ఏముంటాయి? ఏదో తినుబండారాలు, ఆట వస్తువులు ఉంటాయి. వాళ్ళకి అది ఇచ్చారనుకోండి, వాళ్ళ మనస్సులో ఎలాంటి కల్మషం ఉండదు కాబట్టి చాలా హ్యాపీగా అయిపోతారు. వాళ్ళ ముఖంలో చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదే అడల్ట్ కానీ పెద్దవాళ్ళని మీరు సంతోషం పెట్టాలంటే చాలా కష్టం. మీకు పైకి వాళ్ళు నటిస్తారు, చాలా హ్యాపీ అయిందండి మీరు వచ్చింది, నిజంగా మా ఇంట్లో వచ్చింది చాలా సంతోషం అయింది అంటారు. లోపల ఎందుకు వచ్చాడరా ఏమనుకుంటాం. కానీ చిన్నపిల్లలు అలా అనుకోరు, వాళ్ళకి లోపల అలా ఉండదు, కల్మషం ఉండదు వాళ్ళకి. కాబట్టి అలాంటి వాళ్ళని సంతోష పెట్టడం చాలా ఈజీ. ఒక చిన్న చాక్లెట్ ఇవ్వడము, వాళ్ళకి కావాల్సిన బొమ్మలు కొనివ్వడము, పుస్తకాలు కొనివ్వడము, వాళ్ళకి ఏదో సంతోషం కలిగించేవి ఏదైనా చేశారనుకోండి, గత జన్మలో చేసినటువంటి పాపము పోయి పుణ్యము వచ్చి తద్వారా సంతానం కలుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, దత్తత తీసుకున్నట్టయితే సంతానం ఖచ్చితంగా కలుగుతుందని చెప్తారు. దత్తత తీసుకోవాలి. దత్తత తీసుకున్నట్టయితే మనం దత్తత తీసుకొచ్చినటువంటి అడాప్టెడ్ చైల్డ్ పైన మనకు చాలా మమకారం ఎక్కువ అవుతుంది. ఇతరుల పిల్లల్ని మనం ఇబ్బంది పెట్టుంటాం కాబట్టి గత జన్మలో ఇతరుల పిల్లలు మనం అడాప్ట్ చేసుకొని వాళ్ళపైన మనం ఇలా అభిమానాలను చూపించినట్టయితే ఆ పూర్వజన్మ పాపం పోయి మళ్ళీ సంతానం కలుగుతుంది. సంతానం కలిగిన తర్వాత అడాప్ట్ తెచ్చుకున్నటువంటి పిల్లవాడిని మళ్ళీ వివక్ష చూపిస్తే 7 జన్మలకు సంతానం కలగదు. ఇదొకటి.
మూడవది భగవంతుని ప్రార్థించడం. ఇది మూడవ రెమెడీ అండి. ఇంకో కొంతమంది పాతకాలంలో ఈ మర్రి చెట్టు అశ్వత్థ వృక్షానికి చుడుతూ జమ్మి చెట్టు అంటాం, అలాంటి కొన్ని చెట్లు ఉన్నాయి. చాలా పవిత్రమైనటువంటి తులసి చెట్టు, అశ్వత్థ వృక్షము, ఇలాంటి వాటికి దారం కడుతూ ఉంటారండి స్త్రీలు. అశ్వత్థ వృక్షానికి హయ్యెస్ట్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసేటటువంటి గుణం ఉంటుంది. ప్లస్ ఆయుర్వేదం ప్రకారం సంతానానికి సంబంధించిన దోషాలని నివృత్తి చేసేటటువంటి గుణం ఉంటుంది. మనం హోమాలు చేసామనుకోండి, ఇప్పుడు హోమాలు కాదు, ప్రాచీన కాలంలో కొన్ని రోగాలు కలిగాయి అనుకోండి, కొన్ని హోమాలు చేసేవాళ్ళు. అంటే ఆ ఆయుర్వేదానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి కర్రలను సేకరించి దాని ద్వారా హోమం చేసి ఆ పొగ పీల్చుకోవడం ద్వారా ఇతనికి స్టమక్లో కావచ్చు, అతనిలో ఉన్నటువంటి రోగాలు దూరం అవుతాయి. అందుకని వెనకటి చేసేవాళ్ళు. ఇప్పుడు మనం హోమం చేయడం ఏంటి? ఈ గ్రంథికి ఏదో అంగడి ఉంటుంది చూడండి, పూజా సామాగ్రి భండారం ఉంటుంది, అక్కడికి వెళ్ళి కర్రలు తెచ్చుకుంటాం. అది ఏ కర్రో మనకే తెలీదు, వాడికి తెలీదు, అలా చుట్టు పెట్టేసి ఉంటాడు. మీరు వెళ్ళి తెచ్చుకోవాలి. వెనకటికైతే పౌరోహితుడు, ఆయుర్వేద వైద్యుడు, జ్యోతిష్యుడు అంతా ఒకడే. కాబట్టి వీళ్ళ సమస్య తెలుసుకొని ఏ కర్రతో చేయాలని అడవికి వెళ్ళి సంగ్రహించి దానిని ఎండబెట్టి వాళ్ళ ఒక డేట్ ఇచ్చి అవన్నీ కూడా ఒక ప్రాసెస్ లాగా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఏం లేదు. నెయ్యిని ఆ ప్రత్యేకమైనటువంటి యొక్క ఔషధీ గుణం ఉన్నటువంటి కర్రను వేసి కాల్చినట్టయితే ఆ వచ్చేటటువంటి పొగ ధూమాన్ని పీల్చుకోవడం ద్వారా ఎన్నో రోగాలు పోయేవి. ఈ ఆరోగ్యకి సంబంధించిన అన్ని రోగాలు పోయేవి. దాంట్లో సంతానానికి సంబంధించి కూడా పుత్రకామేష్టి యాగంలో కూడా ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద గుణాలు కలిగినటువంటి సంతాన ప్రాప్తి కోసం ఉండేటువంటి కర్రలు తీసుకొచ్చేవాడు. లేదా స్త్రీలు ఈ యొక్క గుడి ఉన్నటువంటి అశ్వత్థ వృక్షం ఉంటుంది కదా, ఒక చాలా ఊళ్ళలో ఒక కట్టలాగా కట్టుంటారు, దాని చుట్టూ తిరిగి దారాలు కట్టి కొద్దిసేపు అక్కడే పూజ చేసి ఆ గాలికి ఆ అశ్వత్థ వృక్షం నుంచి వచ్చినటువంటి గాలిని పీల్చుకోవడం ద్వారా ఓవర్ ఏ పీరియడ్ అలాగే చేస్తూ ఉండడం ద్వారా గర్భదోషాలన్నీ తొలగి సంతానం కలుగుతుంది. ఇది ఆరోగ్యానికి సంబంధించిన రెమెడీ. యోగానికి సంబంధించిన రెమెడీ అయితే మీరు పిల్లలని ప్రేమించడం తప్ప వేరే మార్గం లేదు. నేను దానం చేస్తానండి, ధర్మం చేస్తానండి, పూజ చేస్తానండి, నేను తీర్థక్షేత్రాలకు వెళ్ళొస్తానంటే వెళ్ళిరండి, ఇబ్బంది ఏం లేదు. కానీ నిజమైనటువంటి శాస్త్రంలో చెప్పబడేటువంటి రెమెడీ ఇదే. యోగం ఎందుకు ఉండదు? గత జన్మలో వేరే వాళ్ళ పిల్లలని ఇబ్బంది పెట్టడం ద్వారా మనకు పిల్లలు కలగరు. దాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? వేరే వాళ్ళ పిల్లల్ని మీరు ప్రేమించాలి, వాళ్ళని సంతోషం కలిగ చేయాలి. సింపుల్, అంతే. ఇలా చేస్తే ఆ వెనక ఉన్నటువంటి దోషము పోయి రియలైజేషన్ కలిగి సంతానం అనేది కలుగుతుంది. ఒకవేళ సంతానం కలగలేదనుకుంటే రియలైజేషన్ అన్న కలుగుతుంది. అయినా అక్కర్లేదు, ఎందుకు సంతానం? అందరి పిల్లలు మన పిల్లలు అనుకుందాం, అది కూడా సంతాన యోగమే కదా. రెండూ సంతాన యోగమే. పిల్లలు కలిగిన సంతాన యోగమే, కలగకపోయినా సంతాన యోగమే. మీకు నేను మా చిన్నప్పుడు ఆటలాడుకునేవాళ్ళం. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది, అక్కడంతా ఆటలాడుకుంటుండేవాళ్ళు. అక్కడ పైన రాసేవారు, ఈ సంవత్సరం 1997-98 మధ్య కాలంలో మేము ఇన్ని భూ సంబంధించిన తగాదాలను ఇన్ని పరిష్కరించామని రాస్తారు. పరిష్కరించామంటే అర్థం ఏంటి? న్యాయం చేసామని అర్థం కాదు. నాకు భూమి కావాలని అర్జీ పెట్టుకుని ఉంటాడు, నీకు భూమి ఇవ్వను అని చెప్పి పెట్టుకున్న పరిష్కారమేగా, అయిపోయింది అక్కడికి. అలాగా సంతానం కలిగితే యోగం, సంతానం కలగకపోయినా కూడా యాక్సెప్ట్ చేసే మనసు రావడం కూడా యోగమే. ఇది కూడా శాస్త్రంలో ఒక భాగంగా చెప్తుంది. కానీ సమాజంలో ఇప్పుడు మనం ముద్ర పడిపోయింది. సంతానం పిల్లలు ఉంటేనే మీరు స్వర్గానికి వెళ్తారు, పిల్లలు లేకపోతే మీరు నరకానికి వెళ్తారు, పితృదేవతలు మిమ్మల్ని క్షమించరు. ఇవన్నీ సమాజంలో రుద్దబడినటువంటి మాటలు. పితృదోషం అలా కాదండి. పితృదోషం మీ కొడుకైతే ఏంటండి, సమాజంలో ఎవరి కొడుకైతే ఏంటండి? మీకు తండ్రిగా మీరు చేయవలసిన కర్తవ్యం చేయాలి. అది మీ కొడుకైనా వేరే వాళ్ళ కొడుకైనా సంబంధం లేదు. అదే కదా అనాథ ప్రేత సంస్కారం అంటుంది. మీకు మీ తండ్రి గారు చనిపోతేనే చేయాల్సిన అవసరం, ఎవరికి చేసినా కూడా, ఊళ్ళో ఎవరు చనిపోయినా కూడా నా తండ్రి అనుకుని పోయి వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం చేస్తే అది కూడా పితృదోష నివృత్తి కిందకే వస్తుంది. చాలామంది చేస్తూ ఉంటారు, చూడొచ్చు. ఎవరైనా చనిపోయారనుకోండి, వాళ్ళ ఇంటి వాళ్ళలాగా వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తూ వస్తూ ఉంటారు. మన ఇంట్లో ఉన్నవాడైతే గ్యారంటీ చేస్తాడు, వేరే వాళ్ళైతే గ్యారంటీ చెయ్యరు. అందుకని చాలామంది మన ఇంట్లోనే కొడుకు పుట్టాలని అనుకుంటాడు.
కానీ శాస్త్రంలో అలా ఏం నియమం లేదండి. మీకు సంతానం కలగాలి, ఆ సంతానం ఉంటేనే మీరు పితృలోకాలకు వెళ్తారు, కానీ లేకపోతే పితృవులు మీకు మనం ఎప్పటికీ క్షమించరు. మీరు ఎప్పుడు కూడా ఇక్కడే భూలోకంలోనే ఉండాలి, ప్రేతాత్మగా తిరుగుతూ ఉండాలి. ఇవన్నీ కూడా ఆధారం లేనటువంటి మాటలు. గరుడ పురాణంలో కానీ కొన్ని స్మృతుల్లో కానీ ఎక్కడా ఈ విధంగా ఉల్లేఖించలేదు. అదేదో కొన్ని చాదస్తపు మాటలు అవి. క్రిస్టియానిటీలో ఉంటుంది కదండి, మార్క్ 16:16లో ఒక మాట ఉంటుంది, నమ్మి ఎవరైతే బాప్టిజం తీసుకొనో వాడు ఉద్ధరించబడును, రక్షించబడును, అలా తీసుకొని వాడు శిక్షించబడును. అంటే ఏంటి? క్రిస్టియానిటీలో చేరితేనే స్వర్గము, లేకపోతే నరకం. నిజంగా క్రిస్టియానిటీలో మీ ఓల్డ్ హిబ్రూ బైబిల్ తీసుకున్నారనుకోండి, ఈ మాటలు లేనే లేవు. గ్రీకు, ఇంగ్లీష్లోని ఇవి మార్చేశారు. ఇవి నాస్తికుడన్నా, కాఫీర్ అన్నా, అవుట్ కాస్ట్ లేకపోతే పాపి అన్నా మూడు ఒకటే. మనం ఇప్పుడు నాస్తికుడు అంటే ఏమంటాం? దేవుణ్ణి నమ్మని వాడిని మనం నాస్తికుడు అంటాం. అది మనం కూడా మార్చేస్తాం. మనది వాళ్ళు ఎలా కాఫీర్ని మార్చారో మనం కూడా మార్చేస్తాం. నాస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మని వాడని కాదండి. దేవుడు కొన్ని సమాజపు కట్టుబాట్లు ఏవైతే ఉంటాయో, వేదం ఎలా బతకమని చెప్తుందో అలా బతకకుండా సమాజాన్ని ఎవరైతే ఇబ్బంది కలిగిస్తుంటాడో తన స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో, అతన్ని నాస్తికుడు అంటారు. అంతేగాని వేదాలు నమ్మని వాడిని, దేవుణ్ణి నిందించేవాడిని నాస్తికుడు అని అనరు. ఈ తర్వాతి కాలంలో మనం మార్చుకున్నాం. కాఫీర్ అన్నా అంతే. ఎవరైతే సమాజాన్ని ఇబ్బంది పెడుతుంటాడో అతన్ని కాఫీర్ అంటాం. తర్వాత ఏమైంది? ఇస్లాంలో చేరని వాడిని, ఇస్లాం కాకుండా వేరే మతంలో ఉన్న వాడిని కాఫీర్ అంటాం. మారిపోయింది. ఇవన్నీ మనమే మార్చుకున్నాం ఈ బొక్కలన్నీ. కాబట్టి శాస్త్రంలో కూడా ఈ పితృదేవతలకు సంబంధించి పితృరుణం అంటే చాలామంది కొడుకు పుట్టాలండి, కొడుకు లేదనుకోండి మీకు అస్సలు 10 జన్మల వరకు మీకు నివృత్తి లేదు అని చాలామంది చేస్తూ ఉంటారు. ఆ యొక్క మాటల వల్లే అందరికీ నాకు కొడుకు కావాలి, నాకు కొడుకు కావాలి, నాకే కొడుకు కావాలి, నా కొడుకే మంచివాడు, స్వార్థంతో సమాజాన్ని వర్గీకరించి మనం బ్రతికే స్థితికి వచ్చాం. స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు వచ్చేసాయి. కానీ నిజమైనటువంటి సంతానం అంటే అది కాదండి. సంతానం ఉన్నా లేకపోయినా అందరూ నా సంతానమే. నా పిల్లవాడిని నేను ఎలా ట్రీట్ చేస్తానో, ఎదుటివాడి ఏ సంబంధం లేనటువంటి పిల్లవాడిని నేను అలాగే ట్రీట్ చేసినట్టయితే, మిమ్మల్ని ఏం ఆస్తులేం రాసేమని అడగడం లేదు. మినిమం బేసిక్ ఒక భోజనం పెట్టడం, చిన్న సహాయం చేయడం చేసినట్టయితే సంతాన పితృరుణం నుంచి బయటపడినట్టే. అది మీ సంతానమే కానక్కర్లేదు. కాబట్టి సంతానం లేదని దయచేసి ఇబ్బంది పడకండి. శాస్త్రంలో అలా చెప్పబడలేదు. తర్వాత మన వాళ్ళు ఇవన్నీ కూడా మార్చారు. కాబట్టి ఇది గమనించాలి. నిజంగా సంతానం దేనికి కావాలి? శాస్త్ర ప్రకారంగా అయితే మీకు సంతానం ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు. అందరూ మీ పిల్లలని ట్రీట్ చేసి మీరు జీవించండి. ఆస్తి కోసం అంటారా? అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉందండి, మేబీ జనతా గ్యారేజ్ అనుకుంటానండి. అందరూ ఎన్టీఆర్ ఒక మాట అంటాడు. ఏంటి? మన పిల్లవాళ్ళు మంచివాళ్ళు అనుకోండి, మనం ఇచ్చే డబ్బు పైన పెద్దగా ఆసక్తి చూపరు. అదే మన పిల్లవాళ్ళు చెడ్డవాళ్ళు అయ్యారనుకోండి, మనం ఎంత కూడబెట్టినా దాన్ని మిగల్చరు, అన్నీ వేస్ట్ అయిపోతుంది. సో ఇలాగా రుణ సంబంధి పుత్రుడు రిపుపుత్రుడు అయ్యాడు అనుకోండి, ఉదాసీన పుత్రుడు అయ్యాడు అనుకోండి, మీ ఆస్తిని అంతా కరిగిచ్చేస్తారు వాళ్ళు. ప్రియపుత్రుడు సత్పుత్రుడు అయ్యాడు అనుకోండి, మీరు ఎంత సంపాదించినా మిమ్మల్ని వాళ్ళు చూసుకోవడం వాళ్ళ బాధ్యత. కానీ మీరు ఇచ్చినటువంటి డబ్బుకు కాపలాదారుడుగా ఉండి దాన్ని 2 3 చేసే పని వాళ్ళు చేయరు. సో ఇది మన శాస్త్ర ప్రకారం కూడా ప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇది ఒక సంతానానికి సంబంధించిన విషయం అండి. ఇంకా నేను యాక్చువల్లీ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. ఓకే, ఈ ఎగ్జాంపుల్ని మనం ఒక 5 minutes అండి, 5 minutesలో నేను చెప్తాను. చూడండి, ఈ జాతకంలో మీకు పంచమ స్థానాన్ని, పంచమ కారక బలాన్ని, పంచమాధిపత్య బలాన్ని చూద్దాం. చూడండి, లగ్నం మీకు మీన లగ్నం అయింది. పంచమ స్థానం ఏమైంది? మేషరాశి అయింది. పంచమ స్థానంలో బుధుడు సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు సహజ క్రూరగ్రహము, బుధుడు క్రూరగ్రహంతో ఉంది కాబట్టి బుధుడేమి శుభగ్రహం కాదు. అంటే 2 పాపగ్రహాలు ఉన్నాయి. పూర్తిగా పాపగ్రహాలు కూడా కాదు, క్రూరగ్రహాలు అంట. సో పంచమ స్థానంలో పాప సంబంధం వచ్చింది. పంచమానికి ఏవైనా శుభగ్రహాల సంబంధం ఉన్నాయంటే శనిగ్రహం పంచమ స్థానాన్ని సూచిస్తోంది. సంతాన విషయంలో, వివాహ విషయంలో శని దృష్టి పడిందంటే డిలే అని అర్థము. ఆరోగ్యానికి సంబంధించి మానసికము, శారీరకమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన డిలే. సో పంచమ స్థానం వీక్గా ఉంది. తర్వాత పంచమ కారకుడు. ఎప్పుడు పంచమ కారకుడు చూస్తాం? సంతానం అయిన తర్వాత. వీళ్ళకి పాపం ఇంకా సంతానం కలగలేదు కాబట్టి పంచమ కారకుడు ప్రస్తుతానికి అనవసరం. నెక్స్ట్ పంచమాధిపతి. పంచమాధిపతి ఎవరు? కుజుడు.
ఆ కుజుడు లగ్నం నుంచి అష్టమ స్థానంలో ఉన్నాడు, ప్లస్ నీచపడ్డాడు. అష్టమ స్థాన సంబంధం వచ్చింది అంటే ఏంటి? యోగము తక్కువగా ఉంది, పూర్వజన్మలో పుణ్యము తక్కువగా ఉంది అని అర్థం. పుణ్యము తక్కువగా ఉంది. ఆరోగ్యం అంటారా, ఇవేం పెద్దగా పాపగ్రహాలు కావు. సో మినిమం అంటే లైఫ్ స్టైల్ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడం. శరీరంలో దోషం అయితే ఎక్కువ లేదు, సింపుల్గా చాలా ఎక్కువ పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, రాహు ఉన్నా లేదా కుజుడున్నా ఎక్కువ పాపం అది, అప్పుడు ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఇవి సహజంగా ఏమీ జస్ట్ పాపగ్రహాలు అంతే, క్రూరగ్రహం అంటాం, పాపగ్రహాలు కూడా కావు. కాబట్టి ఈ సందర్భంలో ఏం చేస్తాం? లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయట్లేదు, ఆరోగ్యం అయితే బాగానే ఉంది, ఎప్పుడు ఏ పని చేయాలో అది చేయట్లేదు, ఆహార నియమాలను పాటించట్లేదు, స్ట్రెస్ తగ్గించుకోవాలి, తగ్గించుకోవట్లేదు అని అర్థం. కాబట్టి యోగము చాలా తక్కువగా ఉంది, ఆరోగ్యం కొద్దిగా అది కూడా ఇబ్బంది ఉంది. ఇప్పుడు మనం వీళ్ళకి ఏం చెప్పాలి? కాబట్టి ఒకటి, స్ట్రెస్లెస్ లైఫ్ లీడ్ చేయాలి, స్ట్రెస్ బాగా తగ్గించుకోవాలి. అయ్యో అది ఎలా తగ్గించుకోవాలండి, నా మనసు నేను చెప్పిన మాట వినదు కదండి అంటే ఇవన్నీ డిఫెన్స్ చేసుకోవడానికి బాగుంటాయి, కానీ అవన్నీ సొల్యూషన్స్ కావు. మనం యొక్క లైఫ్ స్టైల్ని ఖచ్చితంగా మార్చుకోవాలి సంతానం కావాలంటే. తర్వాత కుజుడు పంచమాధిపతి నీచలో ఉన్నాడు. షడ్బలం అనే ఒక టాపిక్ వస్తుంది ముందు, అది కూడా చూస్తాం. కుజుడు 1.12 2కి 1.12 వచ్చింది అంటే 50% పైన ఉంది, అంటే అంత ఎక్కువ ఇబ్బంది లేదు. కాబట్టి దీన్ని మనం ఏం చేయొచ్చు? డిలే అనే వర్డ్ వాడచ్చు. సో డిలే అవుతుంది. ఇది స్త్రీ యొక్క జాతకం, ఇంకా పురుషుడి యొక్క జాతకాన్ని కూడా చూసి డిలే ఫ్యాక్టర్ ఉందని చెప్తాం. తర్వాత ఎప్పుడు సంతానం కలుగుతుంది అన్నట్టయితే వీళ్ళకి ఆ రోజు నుంచి వీళ్ళ లైఫ్ స్టైల్ అంతా ఇంప్రూవ్ చేసుకోవడానికి కొద్ది సమయం తీసుకొని తర్వాత ఒక 6 నెలల తర్వాతో సంవత్సరం తర్వాతో పంచమానికి సంబంధించిన దశ ఎప్పుడు బాగుందో చూసి చెప్పాల్సి ఉంటుంది. చాలామందికి పంచమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నా కూడా మిస్క్యారేజ్ అవుతుందండి, బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, ఆహారపు అలవాట్లని, స్ట్రెస్ అని తగ్గించుకోవాలి. మ్యాక్సిమం చాలామంది మెజారిటీ పీపుల్ సఫర్ అయ్యేది ఏంటంటే పంచమ స్థానం వల్లనే, ఆరోగ్యం బాగుండకపోవడం వల్లనే, స్ట్రెస్ వల్లనే సంతానం కలగదు. ఇక పంచమ స్థానాధిపతి అయినటువంటి వాడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఇతని ఎలాంటి సంతానం కలగచ్చు? శుభస్థానాలు కలిగింది అనుకోండి, మీకు ప్రియపుత్రుడో సత్పుత్రుడో రావచ్చు. పాప సంబంధాలు కలిగిన, బలహీనంగా ఉన్న, ఉదాసీన పుత్రుడు అవ్వచ్చు, లేదా ఇంకా చాలా బాగా పాడుపడిపోయింది అనుకోండి, రిపుపుత్రుడు అవ్వచ్చు. ఉదాసీన పుత్రుడు ఇబ్బంది లేదు, వాడేం రెస్పాండ్ చేయడు, కానీ ఇబ్బంది కలిగించడు. అలాంటి సంతానం మంచిదిగా. అంటే ఇప్పుడు జన్జీ కాలం తీసుకుంటే రుణ సంబంధి పుత్రుడు కూడా మంచిదే, రిపు పుత్రుడైతే చాలా కష్టం. మనం చూసాంగా బెంగళూరులో తల్లి తండ్రి చెల్లెలి ముగ్గురిని చంపేసింది అమ్మాయి. పూర్వజన్మలో ఏదో ఇంజస్టిస్ జరిగి ఉంటుంది, ఈ జన్మలో ఈ విధంగా జరిగింది. అలాగా ఇలాంటి ఉదాహరణలు మనం మరికొన్ని చెప్పుకుందాం. ఇవాళ సమయం కూడా ఎక్కువ తీసుకున్నాను, 10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. తర్వాత వచ్చే వారం దీనికి సంబంధించిన విషయాలు చూద్దాం. సో ఇవాళకి ఈ పాఠాన్ని ముగిస్తున్నాను. నమస్కారం.